అన్నగారు ఫస్ట్ వీళ్ళిద్దరిని పిలుస్తాను. శుభం అండి. మీరు ఎంత బాగా చేశారు ఇవాళంతా, చాలా సంతోషం. శ్రీమాన్ ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఆర్లాండో ఈసీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి గురువు గారికి మాల సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు రత్న బొలినేని గారు, వెంకీ బొలినేని గారు మాల సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. శారద గారు, సుబ్బారావు గారు బిల్వమాల సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. డాక్టర్ గోపాల్ సిరివోల్ గారు గురువుగారికి మాల సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ఈరోజు ధ్రువజ్ఞానం అనే మహోన్నత కార్యక్రమం గురించి కొన్ని మాటలు చెప్పే అవకాశం దక్కడం మా అదృష్టం. నేటి కాలంలో పిల్లలకు విద్యలతో పాటు విలువలు, సంస్కారము, సనాతన ధర్మంపై అవగాహన కూడా ఎంతో అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి సక్సెస్ విత్ క్యారెక్టర్ అనే గొప్ప లక్ష్యంతో మన పూజ్య గురుదేవులు ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో ప్రారంభమైన కార్యక్రమమే ఈ ధ్రువజ్ఞానం. ధ్రువ అంటే స్థిరత్వం, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతీక. అదే విధిగా ప్రతి బాలిక జీవితానికి ధర్మం, సంస్కారం, మంచి వ్యక్తిత్వం అనే బలమైన పునాది వేయడమే ధ్రువజ్ఞాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో పిల్లలకు కేవలం శ్లోకాలం నేర్పడమే కాదు, ఎందుకు దీపం వెలిగించాలి, ఎందుకు తిలకం ధరించాలి, ఎందుకు పండుగలు జరుపుకోవాలి వంటి ప్రశ్నలకు శాస్త్ర ప్రమాణమైన తార్కికమైన సమాధానాలు అందిస్తూ ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించేలా తీర్చిదిద్దుతున్నారు. రామాయణం, మహాభారతం, భాగవతం, భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ వారి ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఈ కార్యక్రమం నిజంగా సమాజానికి ఒక అమూల్యమైన వరం. ఈ సందర్భంగా తన ప్రవచనాల ద్వారా కోట్లాది మందికి సనాతన ధర్మాన్ని చేరవేస్తూ భావితరాలకు సంస్కారవంతమైన భారతీయతను అందించాలని మహోన్నత సంకల్పంతో ధ్రువజ్ఞానం వంటి అద్భుత కార్యక్రమాన్ని అందించిన మన గురుదేవులకి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన పిల్లలకు మనం ఇవ్వగలిగే అత్యంత విలువైన సంపద సంస్కారం. ఈ సంస్కారాన్ని అందించే పవిత్ర వేదికే ధ్రువజ్ఞానం. ఇప్పుడు ధ్రువజ్ఞానం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ధ్రువతేజం విద్యార్థులకు వేదికపై ఆహ్వానిస్తున్నాము. గురువుగారి పావన హస్తాల మీదుగా వారు తమ ధ్రువజ్ఞానం పూర్తి చేసిన ధ్రువపత్రాలను అందుకోనున్నారు. ఇది వారి జీవితంలో ఒక గర్వకారణమయ్యే చిరస్మరణీయమైన ఘట్టం. మొదటి ధ్రువతేజం అచ్యుత్ మద్దిరేల, లెవెల్ 1. పట్టుకో.
రెండవ ధృవతేజం శ్రీనికా భోగా లెవెల్ 1. మూడవ ధృవతేజం ఇషికా కొంగల్ల లెవెల్ 2. నాలుగవ ధృవతేజం ఆద్య మధ్యరేల లెవెల్ 4. ఐదవ ధృవతేజం ప్రజ్ఞా మధ్యరేల లెవెల్ 6. ధన్యవాదాలు. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీవిష్ణురూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న సమస్త దేవీ దేవతలకు నమస్కరిస్తూ స్వామి సమక్షంలో గత 4 రోజులుగా చెప్పుకొస్తున్న భాగవత కథామృతం ఇవాళ పూర్ణం కాబోతున్నది. భగవంతుని కథ భాగవతుల కథే భాగవతం అని చెప్పుకున్నాం. మొదటి 3 రోజులు మనం భాగవతుల కథే చెప్పుకున్నాం. ధ్రువుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు భాగవతులు. నిన్న చెప్పుకున్నది భగవత్ కథ. ఇవాళ మళ్ళీ భాగవత కథతోనే పూర్తి చేయబోతున్నాం. అయితే భాగవత కథలోనూ భగవంతుడు ఉంటాడు, భగవత్ కథలో భాగవతులు ఉంటారు. అందుకే ఇద్దరు గురించి చెప్పుకున్నట్టు మొత్తం. నిన్న మనం స్వామి ఆవిర్భావం నుంచి అవతార పరిసమాప్తి వరకు అలా ఒక విహంగ వీక్షణంలా కృష్ణావతారం మొత్తం మనం కృష్ణ సమక్షంలో చెప్పుకున్నది గుర్తున్నది కదా. అది పూర్తయిందని అనుకోవాలి, కానీ పూర్తవుతుందా ఇంకా తెలుసుకోవాల్సిన ఉంటూనే ఉంటాయి. అందుకే ఈరోజు మనం ప్రధానంగా భాగవత కథ చెప్తూ కొంచెం భగవంతుని స్మరణ చేసి భాగవతంలోకి వెళదాం. అంటే ఇవాళ మనం చెప్పుకోబోయే కథ, ఈ భాగవతుని ద్వారకలోనే స్వామి అనుగ్రహించాడు. ఈ ద్వారకలోనే కృష్ణుడు ఉన్నాడు చివరి వరకు కూడా. ద్వారకలో కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే 16,008 మంది స్త్రీలతో ఉన్నాడు ఆయన.
ఇవి వచ్చినప్పటికీ కొందరికి కొంచెం ఆశ్చర్యం వస్తుంది. 16,008 మందితో కృష్ణుడు ఉన్నాడు అంటే ఆయన ఏకపత్ని వ్రతుడా, బహుపత్ని వ్రతుడా? ఏమిటి ఈ రహస్యం? ఒక్కటి విప్పుకొని మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే సీతారామ కళ్యాణం అంటే మనకు తెలుసు, రుక్మిణీ కృష్ణ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు అందరూ. రుక్మిణీ కళ్యాణం చాలా ప్రసిద్ధి కదా. కానీ రామావతారంలో సీతారామ కళ్యాణం ఒకటి సరిపోతుంది. కృష్ణావతారంలో రుక్మిణీ కళ్యాణం చేస్తాం, కానీ అక్కడితో అయింది ఆయనకి 8 కళ్యాణాలు ఉన్నాయి. అవన్నీ కలిపి చెప్తే కళ్యాణ గోపాలం అవుతుంది. అలా ఒకప్పుడు చెప్పిన సందర్భం ఉంది. కొన్ని రోజుల పాటు కళ్యాణ గోపాలం గురించి చెప్పుకున్నాం. కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం అంటారు నారాయణ తీర్థులు వారు ఒక అద్భుతమైన కీర్తనలో. అయితే కృష్ణ పరమాత్మ ద్వారకలో 16,008 మందితో ఉన్నాడు. ఆ 16,000 ఎవరండి? సాధారణంగా 16,000 గోపికలు అనేస్తుంటారు. అంటే వీళ్ళు భాగవతం సరిగ్గా చదవలేదని అర్థం. గోపికలకి సంఖ్య లేదు. ఈ 16,008 కాక మరొకరు ఉన్నారు, రాధాదేవి. ఈ రాధాదేవి ఇక్కడ మనకు ఆలయంలో కనబడుతుంది. కానీ భాగవతంలో రాధాదేవి ఉందా అని ప్రశ్న వేస్తే లేదు అనుకుంటారు కొంతమంది, ఉన్నట్టు కనబడదు. కానీ రాధాదేవి గురించి భాగవతం రాసిన వ్యాసులు వారే మళ్ళీ అనేక పురాణాల్లో రాధా గురించి చెప్పారు. మనం బృందావనానికి వెళితే, కృష్ణుడి గురించి వెళితే ఎక్కడ పెడితే అక్కడ రాధానామం కనబడుతుంది. ఆ బృందావన వాసులను అడిగితే వాళ్ళు చెప్తారు రాధాదేవి కదా. రాధాదేవి పుట్టిన చోటు ఇప్పటికీ బర్సానా అనే ప్రాంతం ఉంది. నిరంతరం రాధే 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 అని విహరిస్తుంటారు. కృష్ణ భక్తులు, కృష్ణ ఉపాసకులు ఏదో భాగవతం విని ఇది విని కృష్ణ కృష్ణ అనుకునేవాళ్ళు గారు. కృష్ణుని కోసం తప్పించిపోయి ఉపాసన చేసే మహాత్ములు ఉన్నారండి, నేటికి ఉన్నారు. వాళ్ళకు తెలుస్తుంది రాధాకృష్ణులు అంటే ఏమిటో. ఇదే భాగవతంలో రాధ లేనప్పుడు మనం భాగవతంలో రాధ గురించి చెప్పుకోవడం ఎందుకు అంటే లేదని కాదు, ఉంది. కనుక ఈ 16,008 ఎవరు, రాధాదేవి ఎవరు, ఇది క్లుప్తంగా చెప్పుకొని మన కథలోకి వెళదాం. ముందు 8 మందిలో పెద్ద ఆవిడ రుక్మిణీదేవి. వెళ్ళిన పట్టమహిషులు అని అంటారు. ఇక్కడ మనం గమనించవలసింది, కృష్ణ పరమాత్మ ఇందులో ఏ ఒక్కరిని కావాలని తాను వివాహం చేసుకోలేదు. ఆ 8 మంది కృష్ణుడు కావాలని తప్పించిపోయినటువంటి వారే. వారి యొక్క తపస్సును అనుసరించి వాళ్ళని స్వీకరించాడు భగవానుడు. మొత్తం 8 మంది. అందులో మొదట ఆవిడ రుక్మిణీదేవారో అందరికీ తెలుసు, సాక్షాత్ మహాలక్ష్మీదేవి ఆ తల్లి. ఈ నారాయణుడు కనుక ఆవిడ మహాలక్ష్మి. అందుకే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయినే అని విష్ణు పురాణం మనకు చెప్తున్నటువంటి మాట. రామాయణంలో రామునితో సీత ఎవరో, భాగవతంలో కృష్ణునితో రుక్మిణీదేవి వారే. కనుక అనగ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుతున్న కృష్ణు చూచి పట్టణమ్ములోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ కృష్ణుని చూచి అన్నారు. ఇది లక్ష్మీనారాయణ స్వరూపం. అయితే మిగిలిన 8 మంది వివాహాలు ఎలా జరిగాయో అవన్నీ నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ నేను మరొక 5 రోజులు తీసుకోవాలి, వద్దులేండి. అష్టమహిషులు. ఈ 16,000 మంది ఎవరు, అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. నరకాసురుడునొక రాక్షసుడు. వాడి యొక్క పుట్టుకే చాలా చిత్రం. భూమికి కలిగిన వాట, అంటే ఇది అంతరిక్ష సంబంధమైనటువంటి ఒకానొక వృత్తాంతం. ఇది అంటే ఒక స్టార్ వార్ లాంటిది. నరకాసుడికి కృష్ణుడు జరిగిన యుద్ధం. అందుకే కృష్ణ పరమాత్మ మామూలు రథం తీసుకుని ఆయన వెళ్ళలేదు. ఆ సమయంలో గరుత్మంతుని స్మరించాడు. ఆయన వైకుంఠం నుంచి గరుత్మంతుడు వచ్చాడు. అదండి కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం. కృష్ణస్థు భగవాన్ స్వయం. ఆయన అనుకుంటే చాలు గరుత్మంతుడు వస్తాడు. నిన్ననే ఆయన అనుకుంటే రథాలు వచ్చాయి. మొదటి నుంచి భగవంతుడుగానే సంచరించాడు ఆయన. ఎవరో కొంతమంది తెలుసుకోగలిగారు, కొంతమంది తెలుసుకోలేకపోయారు. కానీ భగవానుడుగానే సంచరించాడు కనుకనే కృష్ణుడు భగవాన్ స్వయం. భగవానుడుగా సంచరించినప్పుడు మాటి మాటికి భాగవతంలో ఒక మాట ఉంటుంది, యోగమాయా సమావృత. యోగమాయతో సంచరించాడు ఆయన. అసలు పుట్టుక లేనివాడు పుట్టడం ఏంటి, పెరగడం ఏమిటి అంటే అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అని గీతలో స్వామి సెలవిచ్చాడు. అజోపిసన్ అంటే పుట్టుకనేది లేనివాడిని. అలాగే పెరుగుట తరుగుట అనేది లేదు నాకు. పరిపూర్ణుడికి పెరగడం ఏంటి, తరగడం ఏంటి? అది పెరుగుట తరుగుట లేనివాడు కనుక అవ్యయుడు. అయినప్పటికీ కూడాను నేను పుట్టినట్టు పెరిగినట్టు ఒక లీలగా వస్తాను. ఎలా వస్తానంటే ఆత్మమాయయ, తనదైన మాయాశక్తితో వస్తాడు. భగవంతుడికి మనకి తేడా ఏమిటంటే మాయను లొంగదీసుకున్నవాడు భగవంతుడు, మాయకు లొంగిపోయేవాడు జీవుడు. దీన్ని బట్టి మాయ ఆయన చేతిలో ఉంది.
మాయ నుంచి బయటపడాలంటే ఆయన్ని మనం పట్టుకోవాలి. యొక్క యోగమాయా శక్తితో తన యొక్క అద్భుత మహిమలు ఆయన ప్రకటిస్తూ కృష్ణావతారంలో ఎందరినో అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన విధానంలో ఆ భగవానుడు గోపికలతో విహరించిన విషయం చూస్తే, గోపికలతో కృష్ణునికున్న అనుబంధం సామాన్య స్త్రీ పురుష బంధం కాదు. ముందు అది తెలుసుకోవాల్సినది. అందుకే స్వామి వివేకానంద విదేశాలకు వచ్చినప్పుడు 30 ఏళ్ల కుర్రవాడు ఒకచోట రామాయణం మాట్లాడితే, ఒకచోట భాగవతం మాట్లాడాడు, ఒకచోట భగవద్గీత మాట్లాడాడు, మరొక చోట బ్రహ్మసూత్రాలు మాట్లాడాడు, ఇంకో చోట యోగ సూత్రాలు, మరొక చోట భక్తి సూత్రాలు. 30 ఏళ్ల కుర్రవాడు విదేశాలకు వచ్చి మాట్లాడు. దీన్ని బట్టి మన పిల్లల్ని అలా తీర్చిదిద్దాలో తెలుసుకుంటారని మరొకటి కాదు. ప్రతి విషయం మీద సాధికారికంగా ఆథెంటిక్గా మాట్లాడాడు. అప్పుడు ఆయన కొంతమంది ఇక్కడ పాశ్చాత్యులు మన దేశంపై గౌరవం లేనటువంటి వారు ఈ గోపికలు కృష్ణుడి గురించి అవహేళనగా మాట్లాడితే ఆయన ఒక మాట అన్నాడు, కనకము పదవులు ఇవే గొప్పవని తిరిగే పురుగుల్లాంటి వారికి పవిత్రమైన గోపికలు కృష్ణుడు అర్థం కారు అని ఇంకా గట్టిగా చెప్పేళ్ళండి ఆయన. ఫస్ట్ మేక్ యువర్ జెల్స్ ప్యూర్ అన్నాడు. పవిత్ర అంతఃకరణ కలిగితేనే అర్థమవుతుంది నిష్కపటమైన గోపికా ప్రేమ. వాళ్ళు గోపికలు మామూలు స్త్రీలు అనడానికి కాదు, గోపికా యోగినులు. వాళ్ళు అనేక జన్మలు పరమాత్మ కోసం తపస్సు చేసిన మహాయోగులు ఆ పరమాత్మ భూమి మీదకు వచ్చినప్పుడు తమ సర్వస్వం పరమాత్మకు అర్పణ చేసినటువంటి వారు. అందుకే వారి శరీరములు మహాభావ శరీరాలు. దీని మీద చర్చ చేయాలంటే గోపికాతత్వమే కొన్నాళ్ళు చెప్పుకోవాల్సింది. అలాంటి గోపికలకు ఆయన వల్లభుడు. అందుకే గోపీజన వల్లభ అని ఆయన కీర్తిస్తాం. ఆ గోపికలే రాసలీలా భాగ్యాన్ని పొందారు. మరి రాధాదేవి ఎవరు? దీనికి మనకి ఇతర పురాణముల సహాయంతో దేవీ భాగవతం కానీ, బ్రహ్మవేవర్త పురాణం కానీ, పద్మపురాణం కానీ, స్కాంద పురాణం కానీ మొదలైన పురాణములు, రాధా మానస తంత్రము అని ఉపాసన శాస్త్రము, వేదముల్లో ఉన్న అనేక మంత్రముల్లో రాధాకృష్ణతత్వం కనబడుతుంది. పరమాత్మ ఒక్కడే, కానీ ఆయన యొక్క శక్తులు అనేక ఉంటాయి. ఈ శక్తుల్లో సృష్టికి సంబంధించిన జ్ఞానశక్తి సరస్వతి, ఐశ్వర్య శక్తి లక్ష్మి, ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మక శక్తి దుర్గా, సూర్యమండలాంతర్గత వేదశక్తి గాయత్రి. ఎన్నయ్యాయి ఇప్పటికీ? 4. 5వ శక్తి రాధ అన్నారు. అంటే పరమాత్మ ఒక్కడే, ఆయన శక్తులు 5. అప్పుడు పరమాత్మ ఆ శక్తి సరస్వతి అయినప్పుడు ఆయన బ్రహ్మ అయ్యాడు. ఆ శక్తి లక్ష్మి అయినప్పుడు ఆయన విష్ణువు అయ్యాడు. ఆ శక్తి గౌరి అయినప్పుడు ఆయన రుద్రుడు అయ్యాడు. ఆ శక్తి గాయత్రి అయినప్పుడు ఆ ఆదిత్య మండలాంతర్గతమైన హిరణ్యగర్భుడయ్యాడు. ఆ శక్తి రాధ అయినప్పుడు ఆయన కృష్ణుడయ్యాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఎలాగుంటాడో, వైకుంఠంలో విష్ణువు ఎలాగుంటాడో, కైలాసంలో రుద్రుడు ఎలాగుంటాడో, గోలోకంలో కృష్ణుడు ఎలా ఉంటాడు. గోలోకం అనొక లోకం. ఒకే నారాయణ తేజస్సు చతుర్భుజాలతో వైకుంఠంలో ఉంటే ద్విభుజాలతో గోలోకంలో ఉంటుంది. శుద్ధమైన అంతఃకరణ కలిగినటువంటి యోగులు ఆ కృష్ణ రసానుభూతిని పొందుతారు. వాళ్ళు గోలోకంలో రాసలీలా మండలాల్లో విహరిస్తుంటారండి ఇక్కడ కృష్ణునితో. ఆ కృష్ణుడు భూమి మీదకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ రాసలీలా వైభవాన్ని భూమి యందు చూపించాడు. ఆ గోలోక శక్తి కలిగిన భూమిక బృందావనం అక్కడ మాత్రమే లభిస్తుంది. నేటికి ఉంటుంది ఆ శక్తి. అక్కడ సాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ దక్షిణాపథంలో విహరించిన వాళ్ళకి అంత తెలియదు. కనుక తెలియాలంటే ఒక్కసారి బృందావనానికి వెళ్ళాలి, బృందావనం మట్టి తగలాలి, రాధానామం అక్కడ వినాలి. అప్పుడు అర్థమవుతుంది కృష్ణతత్వం, రాధాకృష్ణతత్వం. ఆ బృందావనంలో గోకులంలో సంచరించిన కృష్ణుడు ఒకలా కనబడతాడు, మధురలో ద్వారకలో కృష్ణుడు ఒకలా కనబడతాడు. ఇక్కడికి వచ్చే రాజకీయాలు పెరిగాయి. అక్కడ కేవలం బృందావనం అంతా చూస్తే గోవులు కానీ, గోపకులు కానీ, గోపికలు కానీ, ఆఖరికి అక్కడ తిరిగేటటువంటివే కాకుండా స్థిరంగా ఉన్న వృక్షాదులు కూడా కృష్ణ ప్రేమలో ఉండిపోయండి. వాళ్ళ కృష్ణ ప్రేమ తప్ప మరొకటి తెలియదు. నిష్కపటమైన కృష్ణ ప్రేమ. వారందరికీ పరమాత్మ భగవద్ అనుభూతిని ప్రసాదించాడు. అందులో ఒక్కటి కూడాను దుష్ట అనే వ్యక్తిత్వం లేదు అక్కడ. కనుక అక్కడ చూపించిన లీలని మాధుర్య లీల అంటారు. గోకుల బృందావనాల్లో స్వామి చూపించిన లీల మాధుర్య లీల. ఆ తర్వాత మధురానగరంలోనూ ద్వారకలోనూ చూపించింది ఐశ్వర్య లీల అన్నారు. ఇక్కడ ఐశ్వర్య లీల అంటే ఈశ్వర భావం. ఈశ్వరుడు అంటే అధర్మాన్ని శిక్షించడం, ధర్మాన్ని రక్షించడం. అది మీకు ఎక్కువగా కనబడుతుంది ఎక్కడ అంటే మధురలో, ద్వారకలో. మధురలోను ద్వారకలో కనబడుతుంది. మొదట చెప్పిన గోకుల బృందావనాల్లో మాధుర్య లీల కనబడుతుంది. అంతా మాధుర్యమే. మాధుర్యం అంటే ఆనందం, కృష్ణానందం, కృష్ణ ప్రేమ.
కృష్ణుడికి వారిపై ప్రేమ ఉండడం కరుణ. కానీ వారందరూ కృష్ణుడు తప్ప మరొక ప్రపంచం లేదండి. ఆయన ఏమంటే అదే, ఆయనే సర్వస్వం. అందుకే ఇంద్రుడికి మీరు ఇప్పుడు జాతరలు చేయడం ఎందుకు నాపితే, సరే కృష్ణుడు చెప్పాడు కదా అంతే, కృష్ణుడు చెప్పాడని చేయడమే. అందుకే మళ్ళీ వాన రూపంలో ప్రమాదం వస్తే కృష్ణ అంటారు, మరొకటి వాళ్ళకి చేత కాదు. అన్నిటికీ కృష్ణ కృష్ణ కృష్ణ. నిష్కపటమైన ప్రేమ వారిది. అందుకే వారందరికీ భగవానుడు తాను అనుభూతినిచ్చాడు. నందాదులకి దివ్యమైన పరంధామాన్ని చూపించడం కూడా నేను చెప్పుకున్నాం. గోపికలకి అదే అనుభూతిని రాసలీల రూపంలో అనుగ్రహించాడు. అయితే ఈ రాధాదేవి గోలోకంలో కృష్ణుని యొక్క శక్తి. ఎప్పుడూ గోలోకంలో పరమాత్మ కృష్ణ రూపంలో ఉంటాడు, రాధాదేవి అక్కడే ఉంటుంది. కృష్ణుడు భూమి మీదకి దిగినప్పుడు రాధాదేవి కూడా వస్తానందట. ఎలా వస్తావు? గోపికల్లో ఒకటిగా వస్తానంది. అందుకే రాధాదేవి పేరు భాగవతంలో కనబడదంటే, మరొక్కటి గోపికల్లో ఎవరి పేరు కనబడుతుంది భాగవతంలో? ఎవ్వరి పేరు లేదు. ఇది ఆలోచించవలసిన రహస్యం అండి. గోపికంటే గోపికే. రాధాదేవి నీకు నాకు ఎప్పుడు వియోగం లేదు అన్నది ఒకప్పుడు. ఎలాగంటే చంద్రుడికి వెన్నెలకి ఎలా వియోగం లేదో నీకు నాకు వియోగం లేదు. కనుక రాధాదేవి ఎవరంటే విష్ణు పురాణంలో చెప్తాడు, హ్లాదిని శక్తి. హ్లాదిని అంటే ఏమిటో మన ప్రహ్లాద్ శబ్దంలో చెప్పుకున్నాం చాలాసేపు, గుర్తుందా? అప్పటిదిప్పటి వరకు ఎక్కడండి. హ్లాదిని అంటే ఆనంద శక్తి. అక్కడ ఆనందం. ఆనందం అంటే తాత్వికంగా చూస్తే సత్ చిత్తు ఆనందం. దీనికే మరొక భాషలో అస్థి భాతి ప్రియం అంటారు. అస్థి అంటే సత్ అంటే ఎప్పుడూ ఉన్నది, భాతి అంటే చిత్ ప్రకాశ స్వరూపమైన చైతన్యం, ప్రియం అంటే ఆనందం అని అర్థం. ఎవరికైనా ఆనందమే ప్రియం, అవునా లేదా అండి? ప్రియమైనది ఆనందం అని నేను అంటాను, ఒప్పుకుంటారా లేదా? ప్రియమైనది ఆవకాయ పాయసమా కాదు, ఇక్కడ ప్రియమైనది ఆనందం, అవునా లేదు? ఇక్కడ ఆనందం అందరికీ ప్రియమే. అయితే వస్తువుని ఆశ్రయించిన ఆనందం విడిచిపెట్టి ఆనందాన్ని ఆనందంగా చూడగలిగితే అదే పరమాత్మ, మరొకటి కాదు ఇక్కడ. కనుక ప్రియం అంటే ఆనందం అని అర్థం. అస్థి భాతి ప్రియం అంటే ఆనందం. ఆ ఆనందమే హ్లాదిని శక్తి, ఆనంద శక్తి. ప్రేమయే ఆనందం, ఆనందమే ప్రేమ. ఆ ప్రేమ నిర్వ్యాజం, అవ్యాజం అంటే అర్థం అన్కండిషన్డ్ అని అర్థం ఇక్కడ. అటువంటి ప్రేమ, శుద్ధమైన ప్రేమ, ఆ నిష్కపట ప్రేమ అర్థం అవ్వడమే కష్టమండి. అలాంటి నిష్కపట ప్రేమలో ఆనందం ఉంటుంది. కృష్ణుడు నాకు ఆనందం ఇస్తాడని ప్రేమించడం కాదట, కృష్ణ ప్రేమలోనే ఆనందం ఉంది ఇక్కడ. ఆ శుద్ధమైన ప్రేమ అర్థం అవడం సామాన్యం కాదు. దానికోసం తలకిందులు తపస్సు చేసిన అర్థం కాదు. అందుకే రాధాదేవి అందరికీ కనబడదు. రాధాదేవి అనుగ్రహం దొరకడం అత్యంత కష్టంట. బ్రహ్మదేవుడు తన ఆయువు ప్రకారం మొత్తం 6000 సంవత్సరాలు తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరు చూడగలిగాడు. అప్పుడు ఏడ్చేట్టు బ్రహ్మదేవుడు, నా గతి ఏమిటి అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, బృందావనంలో మేము అవతరిస్తాం, అప్పుడు చూద్దువుగానిలే అని అనుగ్రహించాడు ఆయన. అప్పుడు బృందావనంలో రాధాదేవి కూడా గోపకాంతల్లో ఒకతెగా అమాయకంగా ఉందిట. ఎందుకంటే కృష్ణుడితో అన్నది, నీకు నాకు వియోగం ఎప్పుడూ లేదు, వెన్నెలకి చంద్రుడికి అలా వియోగం ఉండదు అలాగా, కానీ నీ వియోగంలో కూడా మాధుర్యం ఉంటుందిట. కొందరు చెప్తూ ఉంటారు, అంటే కృష్ణుడు దూరమవుగా ఆయన కోసం తప్పించిపోయేటువంటి తాపంలో కూడా ఆనందం ఉంటుందిట. అది ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది, కానీ నాకు కుదరడం లేదంతట. అందుకు నేను గోపికల్లో ఒకటిగా పుట్టి వారిలాగే నీ కోసం తప్పిస్తూ నీ వియోగంతో నిన్ను పొందాలని తపంతో ఉంటాను అన్నది. సరే కానీ అన్నాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు నందవ్రజంలో నందుని కుమారుడుగా పుడితే రాధాదేవి వృషభానుడు అనే గోపరాజు కుమార్తెగా అవతరించింది. ఆమె అవతార గాథ లీల అత్యద్భుతమైనది. స్వయంగా కృష్ణుడికి పేరు పెట్టిన గర్గుడు ఒక భాగవతాన్ని రచించాడు, గర్గ భాగవతం అని. అందులో ఈ రాధాకృష్ణుల యొక్క తత్వమంతా అందులో ఉంటుంది. ఇది పోనీ కల్పితము అనడానికి లేదు. దాన్ని బట్టి మంత్రశాస్త్రంలో రాధాకృష్ణ మంత్రములు ఉపాసన చేసి తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక భగవంతుడు కల్పన అనడానికి ఎలా అవుతుందండి? కనుక రాధాదేవి పాత్ర ఎవరో కల్పించారని సాహితీవేత్తలు లేనిపోయిన గొడవ పెడతారు. కానీ ఎప్పుడైనా దేవత ఉపాసకుడికి అర్థమవుతుంది, ఉపన్యాసకుడికి అర్థం కాదు. తెలుసుకోండి, ఇక్కడ ఉపన్యాసాలు, లెక్చర్సు, రీసెర్చ్ స్కాలర్స్కి భగవంతుడు అర్థం కాడు, ఉపాసకులకు అర్థమవుతారు. గంగలో మునిగిన వాడికే తడి తెలుస్తుంది, గంగ గురించి కబుర్లు చెప్పిన వాడికి కాదు. ఇక్కడ అలాగే ఉపాసకుడికే దేవత అర్థమవుతుంది. ఆ దేవత గురించి పురాణములు వర్ణించాయి, వేదములు యందు ఉన్నది, కొన్ని ఉపనిషత్తుల్లో రహస్యముగా రాధ ఉన్నది. కనుక రాధ అంటే రహస్యం. ఎలాంటి రహస్యం అంటే శరీరంలో ప్రాణం ఎలాంటిదో భాగవతంలో రాధ ఎలాంటిది. ఒక చిన్న మాట, ప్రాణాన్ని ఎవరైనా చూపించగలరా?
చెప్పండి, ట్రై చేస్తారా? ప్రాణం లేదని ఎవరైనా అనగలరా? అనలేమో, అనాలి అన్నా ప్రాణం ఉండాలి కదా. కనుక శరీరంలో కనబడకుండా ప్రాణం ఎలా ఉంటుందో, ప్రాణం లేకపోతే శరీరం ఎలా ఉండదో, భాగవతంలో కనబడకుండా రాధ ఉంది, రాధ లేకపోతే భాగవతం లేదు. దీని మీద పరిశోధించిన గొప్ప స్కాలర్సు వ్రజభూమిలో ఉన్నారండి. వాళ్ళు సంస్కృతంలో మహావిద్వాంసులు, రీసెర్చ్ స్కాలర్స్. వ్రజ సాహిత్యం మనకు ప్రత్యేక సాహిత్యం ఉంది, చాలా మధురంగా ఉంటుంది. అలాంటి వ్రజ సాహిత్యంలో రాధా ప్రస్తావన చాలా ఉంటుంది. రాధాకృష్ణ భక్తులు యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళ అనుయాయులు కూడా ఉన్నారు. అక్బర్ కాలం నాడు హరిదాస్జీ మహారాజ్ అని ఒక గొప్ప యోగి, ఆయన శిష్యుడి తాన్సేన్ సంగీతంలో. ఆయన ఎంత రాధాకృష్ణ భక్తుడంటే రాధాకృష్ణులు ఉభయులు ఆయనకు ప్రత్యక్షమై ఇద్దరూ కలిసి ఒక రూపంగా లభించారు ఆయనకి. అది ఇప్పటికీ బాంకీ బిహారీ అనే మందిరంలో బృందావనంలో పూజింపబడుతుంది, రాధాకృష్ణ యుగళమూర్తి. అటువంటిప్పుడు రాధమ్మ గురించి తెలియదే అని బాధపడాలి, తెలుసుకోవాలని ప్రయత్నించాలి. రాధాదేవి అనుగ్రహం ఉంటే కానీ కృష్ణుడు దొరకట్ట, ఇది రహస్యం. అందుకే అనారాధ్య రాధా పదాంభోజయుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చిత్తం కథం శ్యామసింధౌ రసస్యావగాహ అని రూపగోస్వామి అని ఒక మహాభక్తుడు చెప్తున్నటువంటి మాట. ఈ చైతన్య మహాప్రభువు మొదలైనటువంటి కృష్ణభక్తి సంప్రదాయం వాళ్ళకి రహస్యం తెలుస్తుంది రాధాదేవిది. అందుకే రాధాదేవిని ఆరాధించకుండా, బృందావనాన్ని ఆశ్రయించకుండా, కృష్ణుని కథ వినకుండా కృష్ణుడనే రససముద్రంలో ఎలా మునగ్గలం అన్నాడు ఇక్కడ. కృష్ణుడు ఒక రససముద్రం, ఆనంద సముద్రుడు కృష్ణుడు. అందులో మునిగిపోవాలండి, మళ్ళీ బయటకు వచ్చేస్తే ఆనందం నుంచి బయటకు వచ్చేస్తాం. అందులో మునిగిపోవాలంటే ఈ మూడు ఉండాలి అన్న ఇక్కడ రాధ. రాధ అనే మాటకు అర్థం ఏంటంటే రాధునోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అని దేవి భాగవతంలో చెప్తూ స్వయంగా నారాయణుడు చెప్తాడు రాధాతత్వం నారదునికి. ఈ రాధాతత్వం ఎక్కడుందంటే సామవేదే నిరూపిత అన్నాడు, సామవేదమునందు చెప్పబడుతున్నది అన్నాడు. అంటే రీసెర్చ్ చేయాలి సామవేదంలో, రాధాతత్వం అక్కడున్నది. రసోవై సహ అన్న దగ్గర రాస, రస, రాస, రాధ అన్ని రకారాలే. రామకృష్ణ పరమహంసకి రాసమన్నా గోవర్ధనమన్న మాట విన్నా, రాధ అనే మాట విన్నా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవట. అది మామూలు కర్మలంపటలకు కూడా అర్థం కాదండి. వేదాల వల్ల వేయొచ్చుగాక, పూజా పురస్కారాలు చేయొచ్చుగాక, మంత్రతంత్రాలు చేయొచ్చు, కానీ భగవద్ అనుభూతి పొందగలిగే భక్తి అందరికీ రాదు. అది ఉంటే అర్థమవుతుంది. ఈ రాధ అనే మాటకి ఏంటంటే అన్ని కోరికలు తీర్చున్నది అని అర్థం. రాధనోతి సకలాన్ కామాన్. ఒక్కసారి ఆలోచించండి, అన్ని కోరికలు ఎక్కడైనా తీరుతాయా? నాకు ఇది ఒక్కడి తీరితే చాలండి అన్నాడు ఒక ఆయన. అది తీరే వరకు అంటాడు, అది తీరేక మరొకటి అంటాడు. అన్ని కోరికలు తీరుట అనే దాన్ని ఉపనిషత్ ఆప్త కామహ అనమాట ఉంటుంది. అంటే అన్ని కోరికలు తీరిపోయిన ఫుల్ఫిల్మెంట్ ఎలాంటిదో పరమాత్మ అనుభూతి పొందినప్పుడు ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందండి. అంతేకాని విషయాలు చేర్చుకుంటుంటే ఆ ఫుల్ఫిల్మెంట్ లేదు. కానీ అన్ని కోరికలు తీరిన స్థితి అంటే కేవలం భగవద్ అనుభూతి. భగవద్ అనుభూతి, మోక్షం అంటే భగవద్ అనుభూతి. భగవంతుడిని అనుభూతులకు తెచ్చుకోవడము మోక్షం. ఆ అనుభూతి స్థిరపడిపోతే అది శాశ్వతం. అతను కాసేపు కృష్ణుడి గురించి వింటూ ఉంటే కళ్ళ నీళ్ళు కార్చి తర్వాత మళ్ళీ ఆ కళ్ళతో ఒక కోపంగా చూస్తుంటే ఇంకేం లాభం అండి ఇక్కడ? అది ఆ కరిగి కరిగి కలిసిపోవాలండి. అది అలాంటి స్థితి అంటే కేవల భగవద్ అనుభూతి. దానికి ఆనందం అని పేరు. అదే శుద్ధమైన ఆనందం. దానికి రసం అని పేరు. ఆ రసమే రాసం, ఆ భగవద్ అనుభూతి. దాన్ని పొందగలిగిన యోగులు గోపికలు. గోపిక అంటూ స్త్రీ అని అర్థం కాదు. గోపి అని శబ్దానికి అర్థం గోభిహి ఇంద్రియై భక్తిరసం పిబతి ఇతి గోపి అని. గోపి తన ఇంద్రియాలతో, మనస్సు కూడా ఇంద్రియమే, ఈ ఇంద్రియములతో కృష్ణ రసాన్ని పానం చేస్తూ పరవశించిపోయేవారు గోపికలట. అంటే కమలాక్షుని నర్చించు కరములు కరములు, చేతులతో ఆయన పూజా రసాన్ని, కన్నులతో ఆయన రూపరసాన్ని, చెవులతో ఆయన కథారసాన్ని, నోటితో ఆయన నామరసాన్ని, మనస్సుతో ఆయన ధ్యాన రసాన్ని, ఈ రసాన్ని ఆస్వాదించే ప్రతి జీవుడు ఇంద్రియములనేటటువంటి గోవులతో భక్తి రసాన్ని పిబతి పానం చేస్తున్నాడు. గోపి అని మాట చెప్పారు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, స్త్రీ పురుషుడా? అందుకే రాధాదేవి గోపికల్లో ఒకటిగా అవతరించినప్పుడు తన పేరు బయట పెట్టలేదు, గుప్చప్ అంది ఇక్కడ. అదొక రహస్యం ఆవిడ. అందుకే గోపికలకు ఎవరి పేరు పెట్టలేదండి వ్యాసుడు. చాలా గొప్ప టెక్నిక్ అలా రాయడం.
ఎందుకు పెట్టలేదు అంటే భక్తిలో నామరూప అభిమానాలు ఉండవు, అది చెప్పడం ఇక్కడ. ఫలానా పేరు ఫలానా రూపం అనేటువంటి ఈగోస్ లేవు ఇక్కడ. అంతా ఒకటే, అందరం గోపికలమే. అంటే అందరం కృష్ణరసపాన మత్త చిత్తలం మనందరం కూడా. ఆ మాటకొస్తే ప్రహ్లాదుడు గోపిక అనలేదు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనిల్చు. అందుకే గోపీతత్వం అత్యంత రహస్యం. అలాంటి గోపికలు పరమాత్మను పొందడానికి అర్హులు. ఆ అర్హులైన వారిని పరమాత్మతో అనుసంధానం చేసేటటువంటి దయామయమైన శక్తియే రాధ. అని గోపికల్లో ఒకరుగా తిరుగుతూ అచ్చమైన కృష్ణ భక్తులైన గోపికల్ని తానే లీడ్ చేసి నడిపించి పరమాత్మతో కలిపిందండి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి? అగరబత్తి కాదు. భగవంతునికి భక్తునికి అనుసంధానం భక్తి కదా. భక్తి అంటే ఏమిటండి? ఇంతవరకు నిర్వచించిన దాన్ని బట్టి ప్రేమ. భగవంతునిపై ప్రేమే భక్తి. మరి భగవంతునికి మాత్రం ప్రేమ లేదు? ఆయనకి ప్రేమ ఉంది. భగవంతునికున్న ప్రేమకి దయ అని పేరు, జీవుడికున్న ప్రేమకి భక్తి అని పేరు. కనుక ప్రేమే అక్కడ ఇక్కడ ఉంది. ప్రేమ అనేది లేకపోతే భగవంతుడు దొరకడు. అంటే అర్థం, మనలో భక్తి అనేది వస్తే పరమాత్మలో దయ అనేది వచ్చి మనం తరించిపోతాం, అంతే కదా. ఈ రెండు కలియాలి. మొన్న నరసింహస్వామి గురించి చెప్పినప్పుడు, నువ్వు చెయ్యెత్తితే ఆయన చేయూత, నువ్వు చెయ్యెత్తడం భక్తి, ఆయన చేయూతనివ్వడం దయ. ఈ రెండు ఉంటేనే మోక్షం, అవునా లేదా? అయితే ఇక్కడ చెయ్యెత్తడంలోనూ ప్రేమ ఉంది, చేయూత ఇవ్వడంలోనూ ప్రేమ ఉంది. ఆయన ప్రేమ దయ, మన ప్రేమ భక్తి. ఒకవేళ మనకు ఉంటే అది నిజంగా ప్రేమ ఆయన మీద ఉందో మిగిలిన వాటి మీద ఉందో తెలుస్తుంది. ఆ మధ్య ఉండేదండి విష్ణువు మీద, కానీ అనుకున్నవేమి నెరవేరలేదు, వదిలేశాను అన్నాడు. ఇక్కడ దీన్ని భక్తి అంటారు అంటే వ్యాపారం అంటారు. కానీ శుద్ధమైన ప్రేమకి కండిషన్స్ ఉంటాయా? వాళ్ళు ఒకటి ఆశిస్తారా? అలాంటి శుద్ధ ప్రేమ అర్థం కావడమే కష్టమండి. అందుకే నారదుడు ఒక మాట అంటాడు, ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు భక్తి సూత్రాలు. అది అందరికీ రాదుట, ఎవడో కోట్లలో ఒకడు. ఆ మాట మా త్యాగయ్య అంటాడు, తెలియలేరు రామ భక్తి మార్గమును అన్నాడు. తెలియదు భక్తి అంటే. ఒకటి తెలుసు, పొద్దున్న లేవడం, విభూతి పడుకట్లు పట్టడం, ఈ చాత్రాంతరం వచ్చు మంత్రం వచ్చిన అహంకారాలు పెంచదే, ఇంకోటి లేదు. అహంకారం కరిగితే భక్తి. అందుకే వేగ లేచి నీట మునిగి బూది పూసి వెలికి శ్లాఘనీయులై తిరిగేరే గాని తెలియలేరు రామ భక్తి మార్గమును అన్నాడు. ఆ ప్రేమ లేకపోతే భగవంతుడు ఎలా తెలుస్తాడు? రామ నీయడ ప్రేమరహితులకు నామరుచి ఏమి తెలుసురా అన్నాడు చాగా. ఇక్కడ ఆ ప్రేమ ఉంటే రుచి తెలుస్తుంది. ఆ రుచి పేరు రసం. అంతేగాని రామనామం చేసుకో అంటే ఈ రోజుకి ఎనిమాలు చేయాలండి అన్నాడు. 40 రోజులు చేస్తే చాలా అంటే ఎప్పుడు ఆపేద్దామని ఇంక ప్రారంభించుకుంటానే. ఇంక వాడికి ప్రేమ ఎక్కడ తెలుస్తుందండి? ఇక్కడ ఆ ప్రేమ వస్తే కనులు కరిగి ఒళ్ళు పులకించి గొంతు గద్గదమై ఉంటుంది. హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశముగలవారు ఎందరో మహానుభావులు అన్నాడు మా త్యాగయ్య. అలాంటి జన్మ రావడం అంత తేలిక కాదండి. కోట్లలో ఒకడికైనా వస్తుందో లేదో. అది కానీ వస్తే మోక్షం ఎక్కడో పైలోకంలో ఉండదు, ఇక్కడే వస్తుంది. భగవద్ అనుభూతి రుచి చూస్తే ఇక్కడే మోక్షం. వాడికి తన శరీరమే స్పృహలో ఉండదు. అలాంటి యోగులు లేరా అంటే ఒక సౌరదాస్, ఒక మీరాబాయి లాంటి వాడు ఎంతమంది అండి. నారదుడు అటువంటి వాడే. అసలు భాగవతం అటువంటి శుద్ధ భక్తిని చెప్తుంది ఇక్కడ. శుద్ధ భక్తి నిష్కపటమైన ప్రేమ వల్ల రావాలి, శుద్ధమైన జ్ఞానం వల్ల రావాలి, రెండు. అందుకే పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక మాట అన్నారు, అద్వైత భక్తి శుద్ధ ప్రేమ భక్తి అని చెప్పారు ఇక్కడ. అంటే జ్ఞానికి ఉండే భక్తి శుద్ధ ప్రేమ. అందులో వాడు ఏం అనడు, పరమాత్మని అలా నిరంతరం అనుభవిస్తూ ఒక ప్రహ్లాదుడు మురిసిపోయాడే అది. అంటే శుద్ధమైన జ్ఞానము, శుద్ధమైన ప్రేమ రెండు ఒకే స్థాయికి చెందినది అని ఉద్ధవ గీతలో కృష్ణ పరమాత్మ భాగవతంలో చెప్తాడు ఇక్కడ. పైగా కృష్ణుడు స్వయంగా భక్తుల గురించి చెప్పేటప్పుడు ఒక్కడి గురించే చెప్పాడు, గోపికల గురించి. ఉద్ధవ గీతలు చివరికి వస్తుంది. వాళ్ళకి నేనేమి ఇవ్వగలను అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడే వాళ్ళకి ఏమి ఇవ్వగలను అన్నాడు. ఏమి ఇద్దామని ఒక వాళ్ళు అక్కర్లేదంటారు. అలాంటి వాడికి ఏమి ఇస్తామండి? భగవంతుడే అందరికీ అన్నీ ఇవ్వగలిగిన భగవంతుడే వాళ్ళకి నేనేమి ఇవ్వగలను అన్నాడు. అంటే ఆ గోపికల భక్తి ఎంత గొప్పదో. నారదుడు భక్తి సూత్రాలని, భక్తి అంటే ఏమిటో చెప్పడం కోసం ఒక శాస్త్రం రాశాడు, చాలామందికి తెలిసి ఉంటుంది. అందులో ఉత్తమ భక్తి గురించి చెప్తూ ఉదాహరణకు ఒక్కరినే చెప్పాడండి. యథా వ్రజగోపికానాం అన్నాడు. అది గోపికలండి. ఆ గోపికలకి పెద్ద గోపిక ఎవరంటే రాధాదేవి.
కృష్ణుని విడలేని ఆ శక్తి విడినట్టు కనిపిస్తూ ఈ భక్తులందరినీ కృష్ణుడితో కలిపింది. అందుకే రాధమ్మని గట్టిగా పట్టుకుంటే కృష్ణుడు దొరుకుతాడట. అంటే అర్థం కృష్ణుడి దయ ఉంటే కృష్ణుడు దొరుకుతాడు కదా. ప్రేమయే రాధ అని అంటే కృష్ణ ప్రేమ దయ, మనలో ప్రేమ భక్తి. రాధ లేకపోతే కృష్ణుడు దొరకడంటే అర్థం మనలో భక్తి అనబడే ప్రేమ, ఆయనలో దయ అనబడే ప్రేమ లేకపోతే రాధ దొరకదు. అది రాధ అంటే ఒకానొక పర్సన్ అని కాదు, అది రాధ అంటే ఒక శక్తి, ప్రేమ శక్తి, హ్లాదిని శక్తి, ఆనంద శక్తి. ఒక తల్లి వంట వండింది అనుకోండి, ముందు వండాలని ఇచ్చి ఉండాలి కదా, దాని తర్వాత ఉండాలి వంట అంటే ఎలా చేయాలో నాలెడ్జ్ ఉండాలి, వండడానికి సరుకులు కావాలి, తర్వాత వండడం అనే పని చేయాలి, వండే శక్తి ఉండాలి. ఇన్ని ఉండాలి కదా తల్లికి. ఈ వండడం అనే జ్ఞానం ఉండడం సరస్వతి అనుకుందాం, వండడానికి సరుకులన్నీ తెచ్చుకోవడం లక్ష్మి అనుకుందాం, వండడం అనే పని చేయడం గౌరీ అనుకుందాం. కనుక వంట వండాలంటే 3 ఉండాలా లేదా? నీకు నీ బిడ్డకు వండి పెట్టడానికే 3 ఉండాలంటే ప్రపంచాన్ని తయారు చేయడానికి పరమాత్మకు 3 ఉండాలిగా. కనుక ఆయన జ్ఞానం సరస్వతి, ఆయన ఐశ్వర్యం లక్ష్మి, ఆయన క్రియ దుర్గ అవుతున్నది. కానీ తల్లి ఇవన్నీ వండాలి అంటే ఆవిడకి ఇచ్చ ఉండాలి, జ్ఞానం ఉండాలి, క్రియ ఉండాలి. సరిపోతుందా? ఇంకోటి ఉండాలండి, పిల్లాడికి వండి పెట్టాలని ప్రేమ ఉండాలి కదా. ఆ ప్రేమ నీకు కనబడదు. అలాగే ఇంత ప్రపంచం నిర్వహించడానికి పరమాత్మకి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ పేరు రాధ. కనుక రాధ అంటే పరమాత్మ యొక్క ప్రేమ, పరమాత్మ యొక్క ఆనందం. అది మనల్ని తరింపజేస్తుంది. ఏదైనా ఇవ్వగలిగింది ఈశ్వరుడి దయే. అది అన్నీ తీర్చగలిగే భగవంతుని ప్రేమయే రాధ అని మంచి నిర్వచనం. ఇది అర్థం చేసుకుంటే భగవత్ ప్రేమ రాధ, ప్రేమే ఆనందం. కనుక ఆనంద శక్తి రాధ, ప్రేమ శక్తి రాధ. అది కానీ మన వైపు ప్రసరిస్తే నిరంతరం ఆనందంగా ఉంటామండి. కనుక సృష్టిలో ఆనందంగా ఉండగలిగే వాళ్ళు ఇద్దరు, ఒకడు జ్ఞాని, ఇంకొకడు భక్తుడు. కానీ నిజానికి ఇద్దరు ఒకటే. వాళ్ళకి పరమాత్మ తప్ప మరేమీ పట్టనివాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, పరమాత్మ తప్ప అన్నీ పట్టినవాడికి ఎప్పుడు ఏడిపే అని నిర్ణయించింది శాస్త్రం. అందుకే నాణ్య పంథా విద్యతేయనాయ అని చెప్పేసి, ఇది తప్ప మరొక మార్గం లేదు పరమాత్మని పొందడం తప్ప. కనుక రాధ అంటే మై మరచిపోయి ఎన్ని గంటలు చెప్తానో నాకు భయంగా ఉంది, కానీ కొంతవరకు. ఇక్కడ ఒక చిన్న మాట, పరమాత్మ ప్రేమ పై నుండి మనపై కురుస్తుంది, మన ప్రేమ కింద నుండి పైకి వెళ్తుంది. ఎందుకు? పరమాత్మ పైన ఉన్నాడా? పరమాత్మ అంతటా ఉన్నాడు. కానీ భగవంతుడు అనగానే ఆ పైవాడు అంటారు కదా, ఆ పైవాడు అని ఇతర మతాలు చూపించవచ్చు, కానీ మన మతం ఆ పైవాడు అన్నది. భగవంతుడు అంటే సర్వవ్యాపకుడు, మన ప్రహ్లాదుడు అనలేదు. మరి పైవాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆలోచిస్తున్న లెవెల్ కంటే పైవాడు. నీకెప్పుడు మెటీరియల్ ప్రపంచం వైపు చూస్తూ ఉంటావు, ఏది చెప్పినా ఇవే ఆలోచిస్తుంటావు, కానీ బియాండ్ దిస్, అది పై అంటే అర్థం ఇక్కడ. కనుక భగవంతుడు పైవాడే, నీకు బియాండ్, నీకు అందడు. కానీ ఆయన కరుణ నీ వైపు కురిపిస్తుంటాడు. ఎలాగంటే సూర్యుడు తన కాంతిని మన వైపు కురిపిస్తున్నట్టు. ఇప్పుడు సూర్యుడి దాకా వచ్చారు కదా, సూర్యుడి కాంతి మన వైపు కురుస్తుంది అని ఎలా తెలుస్తుంది మీకు? చెప్పండి. ఆయన కాంతి అంటే ఎండ, ఆ కాంతి కనబడితేనే కదా ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తారు కదా. కనుక ఆయన కాంతివి, ఆయన కరుణ సూర్యుడిని పోల్చుకోవాలి అంటే కాంతే సహకరిస్తుంది కదా. ఈ కాంతి బట్టి ఆయన సూర్యుడు అంటున్నారు మీరు ఇక్కడ. అంటే ఆయన్ని కనుగొనడానికి సహకరించింది ఏమిటి? కాంతి. ఈ కాంతి ఎవరి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చింది. కాంతిని ఆయన్ని వేరు చేయండి, ప్రయత్నిస్తారా? మన వల్ల కాదు. కాంతిని సూర్యుడి నుంచి ఎలా వేరు చేయలేమో, పరమాత్మ ప్రేమ అయిన రాధాదేవిని పరమాత్మ నుంచి వేరు చేయలేము. ఈ రెండు ఇక్కడ. అయితే ఇక్కడున్న నీకు పైకి తలెత్తితే కనబడుతుంది, ఈ కాంతి ద్వారా పైకి వెళ్ళాలి నువ్వు. ఆ కాంతి కిందకు వస్తుంది కదా. కనుక పరమాత్మ ప్రేమ మన కోసం కిందకు దిగుతుంటే ఆ ప్రేమ పట్టుకుని మనం పైకి వెళ్ళి పరమాత్మ పట్టుకోవాల్సింది. అచ్చం కాంతిలాగా కిందకి దిగేదాన్ని ధార అంటారు. అది తిరగవేయండి, రాధ. కనుక పరమాత్మ కృప మన వైపు ప్రసరిస్తుంటే మనం దాన్ని పట్టుకుని పరమాత్మ వైపు వెళ్ళాలి. అంటే మన అటాచ్మెంట్ పరమాత్మతోనే. అంటే పరమాత్మకు చెందిన ప్రేమ మాత్రమే రాధ, పరమాత్మ వైపు తిరిగిన ప్రేమ రాధ. ఎంత గొప్ప విషయం, ధారే రాధ, అది తెలుసుకోవాల్సినది. ఇంత జాలి. ఇంకా ఈ రాధాదేవి అనేది మామూలుగా రుక్మిణీ కృష్ణులు వంటిది కాదు, అది అలౌకికమైనటువంటిది. కనుక రాధాకృష్ణ బంధం, గోపికా బంధం ధర్మబద్ధమా అని కొందరు చర్చ చేస్తారు. కాదు సమాధానం. పోనీ అధర్మమా? కాదు. ధర్మానికి అధర్మానికి అతీతము. ధర్మాధర్మము లౌకిక స్థాయి,
ధర్మము అధర్మం ఎంతవరకు? లోకం వరకు, లోకాన్ని దాటిపోయిన స్థాయి. అందుకే రాధాకృష్ణ బంధము లౌకికులకి అర్థం కాదు. లౌకికులకు వచ్చినప్పుడు మళ్ళీ వాటి లక్షణాలు వాటికి ఉంటాయి. కనుక రాధ అనేది వేరు, గోపికలు వేరు. గోపికలు ఎంతమంది అండి? 16,000 తప్పుడు లెక్క ప్రతివాడికి. గోపికలకు లెక్కలేదు, ఎంతమంది గోపికలు తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చుకొచ్చారో అర్థం కాదు. ఇలాంటివన్నీ తప్పుడువన్నీ ప్రచారపోయి ఉంటాయి. పోనీ చెప్తే వింటారా? వినరు. విన్నది గుర్తుపెట్టుకుంటారా? అంతకంటే ఉండదు. వాగుడు మాత్రం వాగుతారు చదవకుండా మన పాత్రలపై. ఇది బాధాకరమైన అంశం. కనుక రాధాదేవి తత్వం వేరు, గోపికలు వేరు. ఇప్పుడు ఈ భార్యల విభాగాల్లోకి వాళ్ళకి ఎంట్రీ లేదు. ఈ ద్వారకలో ఉన్నటువంటిది కృష్ణుని భార్యలు. వాళ్ళు ఎంతమంది? 8 మంది. 8 మంది పేర్లు చాలామందికి తెలుసా? రుక్మిణి తెలుసు, తర్వాత సత్యభామ, 3వది జాంబవతి, 4వది కాళింది, 5వది మిత్రవింద, ఇంకోటి నాగ్నజితి, 7వది భద్ర, ఇంకొకటి లక్షణ. మొత్తం 8 మంది. వీళ్ళు 8 మంది పట్టపురాణులు. ఇవి కాక 16,000 మంది ఉన్నారు. వారెవరు? నరకాసురుడనే రాక్షసుడు లోక కంటకుడై అనేక మంది రాచకన్యల్ని తెచ్చి చెరబెట్టాడు, అంటే బంధించేసాడు చెరసాల్లో. కృష్ణ పరమాత్మ నరకాసుర సంహారం చేసిన తర్వాత ఆ రాచకన్యలందరినీ చెర నుంచి విడిపించాడండి. రాజధర్మ ప్రకారంగా విడిపించి అంటాడు, మీకు ఎక్కడ క్షేమమో చెప్తే అక్కడికి చేర్చుతాను. మీ నాన్నగారి దగ్గర పంపించాలా, ఇంకెవరైనా బంధువుల ఇంటికి పంపించాలా చెప్పండి అని అడిగాడు. వాళ్ళు, మేము మొత్తం ఆ బ్రతుకు పరిశీలించి తెలుసుకున్నాం, అదే క్షేమమైతే మేము బంధింపబడే వాళ్ళమా? కనుక కృష్ణ, నీ దగ్గర తప్ప ఇంకెక్కడా క్షేమము లేదు, మేము నిన్నే ఆశ్రయించామన్నారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేయాలి? 16,000 మందిని, ఒక హ్యూమన్లీ ఇంపాసిబుల్. 16,000 మందికి పతి కావడం అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్ కదా. నేను ఒక మాట చెప్పుకున్నాను, కృష్ణుడు మానవుడిగా కనబడ్డ పరమాత్మ శక్తిని చూపిస్తున్నాడు. ఇప్పుడు మానవ ధర్మం ప్రకారమైన నువ్వే మాకు ఆశ్రయం అంటే వాళ్ళందరిని రక్షించాలి, మానవ ధర్మం ప్రకారంగా చేరదీయాలి, కానీ మానవ శక్తి వల్ల కాదు. కనుక మానవ ధర్మం ప్రకారంగా వాళ్ళని రక్షిస్తూ తనదైన మాధవ శక్తితో వాళ్ళని ఇప్పుడు కాపాడాలి. దాని గురించి ఆయన ఆలోచన చేస్తుంటే భూదేవి స్వయంగా వచ్చి ఈ 16,000 మందిని నువ్వే చేపట్టాలి అని చెప్పింది. ఇక్కడ కృష్ణుడు కారుణ్యమే కనబడుతుంది, అంతేగాని ఆయన భోగలాలసుడు కాడు. కృష్ణుడు పరమ యోగీశ్వరేశ్వరుడైన 16,000 మందిని ఆయన 16,000 గృహాలలో 16,000 రూపాలతో ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. చూడండి, ఆయన 16,000 మందిని వివాహం చేసుకున్నాడని రాసిన భాగవతం ఒప్పుకుంటే ఇది ఒప్పుకోవాలి నువ్వు. అందుకని నువ్వు కువిమర్శ చేయడం కోసం 16,000 మందిని పెళ్ళాడు అంటే సరిపోదు, కానీ 16,000 మందిని 16,008 రూపాయలు 16,000 రూపాయలతో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు ఏకపత్ని వ్రతుడా బహుపత్ని వ్రతుడా? ఏ భార్యకి ఆ కృష్ణుడే. 16,008 గృహాల్లో ఉన్నట్టు ఆయన. ఒకసారి నారదుల వారు ఆయన చూడాలని బయలుదేరారు. చాలా తెల్లవారినే బయలుదేరాడు, బోల్డ్ ఇల్లు కవర్ చేయాలి. ఇక్కడ బయలుదేరినప్పుడు ఎలా ఉన్నాడు? ఈ కథ చాలా చూడ్డానికి లీలగా కనబడుతుంది, కానీ గృహస్థ ధర్మం ఎలా పాటించాలో కృష్ణుడు పాటించి చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ అక్కడ స్వయంగా శుకుడు చెప్తాడు, గృహస్థ ధర్మం అంటే ఇంట్లో కూర్చుని భోగాలు అనుభవించడం కాదు, లేదా అయ్యో నా పిల్లాడేమవుతాడో పిల్ల ఏమవుతాడో ఏడవడం కాదు. గృహస్థుగా చేయవలసినది దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞములు చేయాలి. వీటి పంచయజ్ఞములు అంటారు. పంచయజ్ఞ ప్రియా అని చదువుతున్నాం కదా, అవి ఆచరించాలి. మొట్టమొదటి బయలుదేరి నారదుడు వెళ్ళిన ఇంట్లో ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కృష్ణుడు ధ్యానం చేస్తున్నట్టు చూడండి. నారదులు వారు వచ్చారు, ఏంటి ఇంత తెల్లవారిన ఋషులు వచ్చారు అని చెప్పి ఆయన కాళ్ళు కడిగి నీళ్లు జల్లుకున్నాడు కృష్ణుడు. వెంటనే బయలుదేరిపోతున్నాడు. ఏంటి ఇప్పుడే వెళ్ళిపోతున్నావు, కాసేపు కూర్చోవచ్చు కదంటే నీకేం తెలుసు బోల్డ్ పనులు ఉన్నాయన్నాడు. ఇక్కడ మరొకింటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి సంధ్యా సమయం, సంధ్యావందనం చేసుకుంటున్నాడు. చూడండి, ఒక్క కాపురం వెలుగబెట్టిన వాళ్ళే సంధ్యావందనాలు అటకెక్కించేస్తుంటే పరమాత్మ సంధ్యా సమయానికి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. మరొక చోట ఆ సమయంలో ఆయన మళ్ళీ పూజ చేసాడు వచ్చి నారదుల వారికి. అక్కడ నుంచి మరో ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి సత్శాస్త్రములు అధ్యయనం చేస్తున్నట్ట. మరొక చోటుకు వచ్చేటప్పుడు గోపూజ చేస్తున్నాడు. ఇలా మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా మరొక గృహంలో రాజనీతి చర్చ చేస్తున్నాడు. అంటే ఆ సమయంలో అన్ని చోట్ల కృష్ణుడు అదే చేస్తున్నాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. రాత్రి వెళ్ళేటప్పటికల్లా ఊయలపై ఊగుతూ రుక్మిణీదేవి ఇచ్చిన తాంబూలం పుచ్చుకుని వేదాంత చర్చ చేస్తున్నట్టు భార్యతో, బ్రహ్మ విద్యా చర్చ.
అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆనందం పట్టలేక ఊగిపోతున్నాడు. నారదుల వారు పరవశించిపోయారు. ఆహాహాహా, ఎంత గొప్ప ఆలోచన పుట్టిందో నాకు ఇవాళ నిన్ను చూడాలని, నేనే పుట్టించానన్నాడు. నీకు ఒక్కడికి తెలిస్తే ప్రపంచమంతా తెలిసిపోతుంది. కృష్ణ పరమాత్మ ఎలా గృహస్థాశ్రమ నిర్వహణ చేస్తుంటే నువ్వు తెలుసుకుంటావు అన్నాడు ఇక్కడ. అది యోగమాయా శక్తితో ఒక్క తాను ఎన్నో అయ్యాడు. ఒకడే అయిన పరమాత్మ యోగమాయా శక్తితో అనేకమయ్యాడు. రూపం రూపం ప్రతి రూపో బభూవ. మీరు దేనికది కట్ చేసేస్తున్నారు కానీ గజేంద్రుడు ఈ మాట అన్నాడు, అఖిల రూపులు తన రూపమైన వాడు. తానే లేగలై తానే గోపబాలుకలై బ్రహ్మకు బుద్ధి చెప్పిన కృష్ణుడు ఇన్ని రూపాలు ధరించున్నట్ట. అక్కడ ప్రతి స్త్రీ 16,008లో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నట్ట, నన్నే బాయుడు రాత్రియున్ పగలును. పగలు రాత్రి నన్నే వదలకుండా కృష్ణుడు ఉంటున్నాడు, నాతోనే ఉంటున్నాడు అని ప్రతి వాళ్ళు అనుకుంటున్నట్ట. అలా చూసుకుంటున్నారు. ఆయన చక్కగా భార్యని తృప్తిపరుస్తున్నాడు, గృహస్థధర్మం చేస్తున్నాడు, పిల్లల్ని కన్నాడు, చక్కగా ఉన్నాడు. అంటే ప్రతి ఇంట్లో గృహస్థధర్మం పాటిస్తూ అలా నిర్వహించాడండి కృష్ణ పరమాత్మ. 16,008. అయితే ఈ 16,008 మందితో కృష్ణుడు ఎక్కడున్నాడు చెప్పండి. ఇంతవరకు నేను చెప్పాను కదా, అప్పుడే మర్చిపోతే ఎలాగమ్మా? అంత ఎవరు ఫ్రెష్గా ఉండకూడదు. ద్వారకలో కదా, ద్వారక ఎక్కడుందో చూద్దాం. నవద్వారే పురే దేహి. 9 ద్వారాలున్న ఈ పట్టణమే ద్వారక. ఈ ద్వారక శోభిల్లు తిరుగుతోందంటే లోపల ప్రభు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఆయనే ఈ ద్వారకకు అధీశుడు, ద్వారకాధీశుడు. ఆయన ఉన్నాడు అంటే ఒక్క రాజు ఎక్కడైనా ఉంటాడా? పరివారం ఉంటారు. భార్యలు భర్తను ఆశ్రయించుకుని ఎలా ఉంటారో భర్త అయిన పరమాత్మని ఆశ్రయించుకుని 16,008 మంది ఉన్నారు. అవునా కాదు మీరు చెప్పండి. అవునా కాదు చెప్తాం ఇప్పుడు. ముందు 8 మంది ముఖ్యం, పట్టమహిషులు కదా. 800 మొదట ఆవిడెవరు? రుక్మిణీదేవి. ఆవిడే మూల ప్రకృతి. దీని గురించి సాంఖ్యంతో కొంచెం అనుబంధం ఉంటే అర్థమవుతుంది. సాంఖ్యం అని మనకు ఒక గొప్పదైన ఒక ఫిలాసఫీ ఉంది. దాని గురించి విద్యారణ్యుల వారు రచిస్తూ సర్వదర్శన సంగ్రహంలో ఒక మాట చెప్తారు. మూల ప్రకృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త నా ప్రకృతి నా వికృతి షోడశకస్తు వికార. ఇప్పుడు దీనితో భాగవతం చూడాలండి. అది తత్వదృష్టి అంటే అర్థం. అంటే కృష్ణ పరమాత్మ ధర్మబద్ధంగా చూసినా ఆయనలో దోషం లేదు, తెలిసిపోయింది కదా. ఇప్పుడు తత్వదృష్టితో చూడాలి. ఆ పరమాత్మ ఎవడు? ప్రతి వారిలో హృదయంలో ఉండేటువంటి భగవానుడిగా వాసుదేవుడు కదా. అప్పుడు శరీరం అనేటువంటి ద్వారకలో ఆయన ఉంటేనే శోభ. ఆయన మొత్తం 16,008 మందితో ఉన్నాడు. ఎవరో చూద్దాం. ఇప్పుడు ఈ శరీరం రావడానికి ప్రధాన కారణం ప్రకృతి అనేది లేకపోతే ఇదేది రాదు. ఈ ప్రకృతి యొక్క ప్రథమ దశ మూల ప్రకృతి. అక్కడ సత్వరజస్తమో గుణాలు 3 గుణాలు కలిసి ఉంటాయి. ఆ మూల ప్రకృతి వీడి కర్మానుభవం మొదలైనప్పుడు ఆ మూల ప్రకృతి నుంచి జీవుడు నుంచి వెలువడేవి 2. అది మహత్, అహంకారం. మహత్ అంటే వీడు అనుభవించవలసిన వీడి ఇంద్రియములన్నీ యొక్క స్థూల రూపం. అంటే ఇది ఇంకా మీకు కొంచెం తెలియాలి అంటే, వరి పంట పండించే ముందు నారిమడి అని ఒకటి వేస్తారు, తర్వాత అందులోంచి స్ప్రెడ్ అవుతుంది. అలాగే మన అనుభవాల కోసం ఇంద్రియాలన్నీ తయారయ్యే ముందు ఉండే స్థితి పేరు మహత్. అందులోంచి నేను అనే స్ఫురణ వస్తుందండి. నేను, దాన్ని అహంకారం అంటారు. అహంకారం అంటే పొగరముత్తనం కాదు, ఇక్కడ ఐనెస్. అంటే ఇప్పుడు ఎన్ని అయ్యాయి? మూల ప్రకృతి, మహత్, అహంకారం. ఎన్ని అయ్యాయమ్మా? దాని తర్వాత పంచతన్మాత్రలైన వస్తాయి. పంచతన్మాత్ర అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇదేదో వేదాంతం అనుకోకండి. మన బతుకులో 5 తప్ప ఇంకో ఎక్స్పీరియన్స్ లేదు. మీరు ఉంటే చెప్తారా? శబ్దము, స్పర్శ, రూపం, రసం అంటే రుచి, గంధం, వాసన, టాంజెంట్స్. 5 ఆ 3 కలిపి ఎన్ని అయ్యాయి? ఇవి మెయిన్ అండి. అందుకే వాటి పట్టమహిషులు. వీటిని మనం తెచ్చుకుని అనుభవించడానికి వచ్చినవి ఇంద్రియాలు. అంటే పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు వస్తాయి. కానీ ఈ పంచభూతాలు మనలో ఇంద్రియాల రూపంలో ఉంటాయి. ఆ ఇంద్రియాల గురించే మాట్లాడదాం. ఇంద్రియాలు ఎన్ని? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అంతే కదా. జ్ఞానేంద్రియం అంటే కన్ను, ముక్కు, చెవి ఇత్యాదులు. కర్మేంద్రియం అంటే చేతులు, కాళ్ళు మొదలైనటువంటివి. మొత్తం ఎన్ని అయ్యాయి? 10. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవి పని చేయాలంటే ప్రాణాలు ఉండాలి. అవన్నీ మొత్తం ఎన్ని అయ్యాయండి? 15 కదా. అన్నీ పని చేయాలంటే మధ్యలో మనస్సు అనేది ఒకటి ఉంటుంది. ఉన్నది అంతఃకరణం ఒకటే. దాని పనులు బట్టి బుద్ధి అని, మనస్సు అని, చిత్తమని ఇత్యాదుల పేర్లు చెప్తాం కానీ అంత కలిపి ఒకటే. అంతఃకరణం అదొకటి. ఎన్ని అయ్యాయి?
16. ఈ 16 ఇప్పటికి ఎన్ని పనులు చేస్తుంటాయి? ఇది మీకు అర్థం అవడానికి గజేంద్ర మోక్షం చెప్పాం. అందుకు ఒకదాన్ని అర్థం చేసుకుని ఇంకో దానికి వెళ్ళాలి. మేము ఎప్పటికప్పుడు శివలింగాలు లాంటి వాళ్ళం అంటే సరిపోదు. శివలింగానికి అంత నీరు పోసినంతసేపే, తర్వాత ఫ్రెష్. అలా ఉంటే లాభం లేదండి. లోపల గుర్తుపెట్టుకోవాలి. శివలింగంతో పోల్చాం కదని సంతోషించినా పర్వాలేదు, కానీ ఒకదానిలోంచి ఒక దాంట్లోకి వెళ్ళాలి. మీకు గుర్తుందా? 1,00,00,000 కోటి కరణీనాథుండెనయ్యుండి మద్దానాంబ గజేంద్రుడు చెప్పాడు. కనుక మొత్తం ఇప్పుడు 15 ఉన్నాయి కదా. ఈ 15 ఒక్క జ్ఞానేంద్రిని తీసుకుందాం, కన్ను. దాంతో ఇప్పుడు ఎన్ని చూసుంటాం? లెక్కలేనన్ని. ఇంకా ఎన్ని చూడబోతున్నాం? లెక్కలేనన్ని. ఈ లెక్కలేనన్ని వాటికి 100, సహస్రం, 1,00,000, కోటి ఇవన్నీ వాటికి చెప్తారు. కానీ సహస్రం అంటే లెక్కలేనన్ని అని అర్థం. ఇక్కడ సహస్ర శీర్ష పురుష అంటే 1000 తలకాయలు అవగానే స్టాప్ కాదుట. సహస్ర అంటే అనంత అని అర్థం ఇక్కడ. కనుక ఇప్పటికీ ఈ 16 మీరు ఎన్ని పనులు చేసుంటారు? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసుగాడితో, ప్రాణాలతో. ఇప్పుడు ప్రాణాలతో ఎన్ని మార్లు ఊపిరి తీసుంటారండి? ఇంకా ఎన్ని ఊపిర్లు తీయబోతున్నారు? లెక్క కట్టండి. లెక్కలేనన్న కదా. లెక్కలేనన్నిటికి సహస్ర వాడాలి. ఇప్పుడు ఈ 16 లెక్కలేనన్ని పనులు చేస్తే కలిపేమనాలి? 16,000 మంది మొత్తం ఉన్నారా లేదు చెప్పండి. ఇక్కడ ఈ 16,000 తయారయ్యే వెనకుండది మూల ప్రకృతి, మహత్, అహంకారము, పంచతన్మాత్రలు. వాళ్ళెవరు? 8 మంది. ఈ 16,008 పని చేయాలంటే వీటికి చైతన్యం అందిస్తూ వీటికి ఆశ్రయాన్నిచ్చిన ఆత్మస్వరూపం లోపల ఉండాలి. ఆ ఆత్మయే శ్రీకృష్ణుడు. ఈ 16,000 మందే మనలో ఉన్నారు. ఇప్పుడు అర్థమయ్యారా? ద్వారకలో 16,008 మందితో కృష్ణుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు తెలిసిందే లేదు చెప్పండి. ఇది రహస్యం అండి. ఇది అసలు కృష్ణతత్వం పట్టుకోవాల్సినది. ఇప్పుడు 16,000 మందితో కృష్ణుడు అంటే నీలోనే 16,000 ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఒక్కడే అయినప్పుడు 16,008 మందితో ఉన్నాడే లేదా? అర్థం కాలేదు కదా కొంతమందికి. ఈ అర్థం కాలేదన్న వాళ్ళకి అర్థం కాదు కనుక కథారూపంలో మనకు చూపించాడు ఇక్కడ. ఇది గ్రహించవలసింది. పోనీ కథ తీసుకుని భగవంతుడు కదా ఉండగలడు అనుకుంటే ఏం పర్వాలేదు. 16,000 మందితో ఉండడం ఏంటండి అంటే నీలో కూడా ఉన్నాడని చెప్పాలి ఇక్కడ. దీన్ని తత్వదృష్టి అంటారు. మొదటిది ధర్మదృష్టి అంటారు. ఈ ధర్మదృష్టి తత్వదృష్టితో చూడ్డాన్నే జ్ఞానదృష్టి అంటారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తం కృష్ణుడు భార్యలు కథాకమామిషి పూర్తయిపోయింది. లేకపోతే నిన్నడితే నేను పూర్తి చేసినా అంతా చెప్పారు కానీ భార్యల గురించి చెప్పలేదండి అంటారు. అందుకని అర్థమైతే అయింది, లేకపోతే లేదు, చెప్పేసిన పని నాది. కృష్ణుడు సంతోషిస్తాడు. ఇదండి కృష్ణ కథలో భార్యలు అనే మాట కింద. కృష్ణుడు అంటేనే తత్వదృష్టితో చూడవలసింది, మామూలు కట్టుకు అర్థం కాడు. అందుకే పరీక్షిత్ మహారాజుకే 9 రోజుల్లో కొన్ని రోజులు మఠం వేసి వింటే కానీ చెప్పలేదంటే ఇంత రహస్యం ఉంది. ఇప్పుడు అలాంటి కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ ఆయన ద్వారకలో ఉంటున్నటువంటి కాలం అది. అలాంటి సమయంలో ఎక్కడో దూరంగా ఒక ఊరిలో ఒకనొక పెద్ద ఆయన ఉన్నట్ట. ఆయన పేరు మన చెప్పుకోక ప్రకారంగా కుచేలుడి పేరు కాదు ఆయనకి. ఆయన పేరు ఇందులో రాయలేదు భాగవతంలో. కొన్ని చోట్ల గర్గ భాగవతంలో దీని పేరు సుధాముడు అని రాశారు, కానీ భాగవతంలో మాత్రం ఆయన పేరు లేదు. అవసరం లేదు. ముందే చెప్పినట్టు భక్తుడికి నామరూప అభిమానం ఉండదండి. నా పేరు ఇది, నా పేరు చెప్పారా లేదా చివరికి? అబ్బాయి వాళ్ళు అది పట్టించుకోరు అక్కడ. అదే నామరూప అభిమానం ఉండదు భక్తుడికి. ఆ అహంకారం వదిలేస్తేనే భక్తుడు అవుతాడు. అందుకే ఈ మహానుభావుడి పేరు చెప్పలేదు భాగవతం. మనం మాత్రం కుచేలుడు అంటున్నాం. ఏది లేకపోతే ఎందుకు వచ్చింది పేరు? అది ఆలోచించాలి ఇప్పుడు మనకి. ఒక చోట అన్నాడు కుచేలుడు అని. కుచేలుడు అన్నాడంటే అర్థం పేరు కుచేలుడు అని కాదు. అలా కనిపిస్తున్నాడు కనుక రూపవర్ణ ఆయన బక్క అయినా అన్నారు, లేకపోతే దిబ్బ అయినా అన్నారు. ఇక్కడ దిబ్బ అయినా బక్క అయినా అనేది ఆయన పేరు కాదు. కనబడే దాన్ని బట్టి మనం అనుకున్న వ్యవహారం, నల్ల అయినా తెల్ల అయినా పొడుగు అయినా పొట్టు అయినా అంటే అలాగనమాట. కుచేలుడు అంటే చివికిపోయిన వస్త్రం ధరించినవాడు అంటే అంత దరిద్రుడు అని. దరిద్రం అంతా పేరులోనే కనబడుతుంది. అంటే బట్ట కూడా చివికిపోయింది అంటే ఎన్నాళ్ళు అదే ఉతికి వేసుకున్నాడు. చిరిగిపోయిందని మాత్రం అనకూడదు. ఇది చిరిగిపోయిన బట్టలు శ్రోత్రియులు వేసుకోరు, అది తెలుసుకోండి. ఇక్కడ వస్త్రాలు ఎక్కువ లేవు కనుక అదే తడిపి ఆరవేసుకోవాలి. వేయడం చివికిపోయింది అక్కడ. కుచేలహ అన్నారు ఇక్కడ. అలాంటి వస్త్రం అంటే ఆ పేదరికం అంతా పేర్లోనే కనబడుతుంది, బట్టలు సరిగ్గా లేవు. అందుకు కుచేలుడు. ఈ కుచేలుడని మనం వ్యవహారాన్ని చెప్తున్నాం కానీ శాస్త్రం ఏం చెప్తుందో భాగవతంలో అంటే కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమ. ఇక్కడ భాగవతోత్తముల్లో భక్తి మార్గంలో ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాన
ఈ భక్తుల్లో ఎవడు గొప్పవాడు అన్నామండి? జ్ఞానభక్తుడు. కృష్ణుడు జ్ఞానభక్తులు ఈయనొకడు. అందుకే జ్ఞానభక్తుడు ఈ మహానుభావుడు. అందుకే ఈయన గురించి ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. మీరు సినిమాల్లో కుచేలుడు, హరికథల్లో కుచేలుడు అంటే ఆ దరిద్రం వర్ణించినంతనే మొదలు పెడతారు. ఆయన గంపెడి సంతానం ఉందని వీళ్ళు అంటారు. అంత ఏం వర్ణించలేదు. గంపెడి సంతానం ఉన్నట్టు కూడా వర్ణించలేదు ఇక్కడ. అది కుచేల సంతానం అని ఒక పేరు. సరిగ్గా చదవకపోవడం వల్ల వచ్చింది. అందుకే కుచేళ్ళు కథ చెప్తున్నాం. కానీ అందుకో కూర్చోబెట్టి కథ చెప్తున్నా అటు ఇటు నడుస్తూ పట్టించుకోలేదు అంటే వాడు కృష్ణుడు అక్కర్లేదు, కుచేలుడు అక్కర్లేదు, భాగవతం అక్కర్లేదు అని అర్థం. అయినా చెప్పడం మా ధర్మం. ఏం చేస్తాం ఇక్కడ? కనుక సరిగ్గా తెలుసుకోవాలి. కుచేలుడు కథ సామాన్యమైంది కాదు. గజేంద్రుడి కథ విన్నాక తెలిసింది ఇది సామాన్యమైంది కాదని మొన్న విన్నాక. ఆ లోపల ఆంతర్యాలు తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇది కుచేలుడని పేరు లేదు. కశ్చిత్ బ్రాహ్మణ, ఒకానొక బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే వేద ధర్మం ప్రకారం జీవించువాడు. అది ఇక్కడ మొదటి శబ్దం. బ్రహ్మ అంటే వేదం అని అర్థం. అందులో అధ్యయనం చేయడం, దాని ప్రకారం జీవించడం, సమాజానికి మార్గం చూపించడం, అది వాడి పని. అతను బ్రహ్మణో బ్రహ్మవిత్తమ, బ్రహ్మవేత్తల్లో గొప్పవాడు. బ్రహ్మవేత్త అంటే వేదవేత్త, పరబ్రహ్మజ్ఞానం కలిగినవాడు, రెండు అర్థములు. ఆ ఉన్నవారిలో గొప్పవాట. అలాంటివాడు. అంతేకాదు అతని క్వాలిటీస్ చూడండి ఒక్కొక్కటి. విరక్త ఇంద్రియార్థేషు, ఇంద్రియార్థములు యందు వైరాగ్యం. ఇంద్రియార్థములు అంటే ఇంద్రియాలు కోరుకునే ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలిగిన వాడు. వైరాగ్యం అనేది భక్తిలో చాలా ప్రధానం, జ్ఞానంలో చాలా ప్రధానం. మీరు ఎంత స్కాలర్ అయినా, ఎంత జీనియస్ అయినా, ఎంత భక్తి ఉంది అనుకున్నా వైరాగ్యం లేనప్పుడు ఇది పరిపూర్ణం కాదు. అందుకే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నీకు అభ్యాసం ఎంత అవసరమో ప్రపంచం మీద వైరాగ్యం అంత అవసరం. ఈ రెండు కలిస్తేనే భక్తి. అంతేగాని అన్నాళ్ళు మేము మెడిటేషన్ చేసాం, సాధన చేసాం, ఏం లాభం? వైరాగ్యం కూడా దేని పనికిరాదు ఇక్కడ. కానీ ఈయన గురించి చెప్తున్నప్పుడు కుచేలుడిని వర్ణిస్తున్నాడు అనుకోవద్దు, భక్తి యొక్క లక్షణాలు చెప్తున్నాడు అనుకోవాలి. విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మ జితేంద్రియ. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడట. భక్తుడికి కంప్లైంట్స్ ఉండవు, జ్ఞానికి కంప్లైంట్ ఉండవు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అన్నీ బాగున్నా కానీ మా పిల్లాడికి పెళ్ళి కాలేదండి, అన్నీ బాగున్నా కానీ పిల్ల సరిగ్గా చదవట్లేదండి, అన్నీ బాగున్నాయని మా ఆవిడ నన్ను బాధిస్తుంటుందండి. ఇవేంటి కంప్లైంట్? ఏదో కూడా ఏడుపు ఉంటూనే ఉంటుంది జీవితంలో. కానీ భక్తుడు ప్రశాంతాత్మ అంటే ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచించండి. జితేంద్రియ, ఇంద్రియాలను జయించినటువంటి వాడు. అలాంటి మహానుభావుడు. ఎదుర్ఛయోపపన్నేన వర్తమానే గృహాశ్రమి. ఇక్కడ తెలుసుకోవాలి, అది పని పాటు లేకుండా ఉండడం వల్ల డబ్బు లేదు, దరిద్రుడు అనడానికి లేదు ఇక్కడ. కొంతమంది ఎంత కష్టపడ్డా సంపద రాదు, కొంతమంది ఏం కష్టపడకపోయినా సంపద ఉంటుంది. ఇవాళ ఈ సంపద ఇదివరకటి నీ కర్మలను అనుసరించిస్తుంది, ఇప్పుడు వల్ల కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. గింజుకున్నా నీకు రాకూడదు రాదు, ఏమి శ్రమ లేకపోయినా రావాల్సింది వచ్చి పడుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇతని కర్మ కొద్దీ దరిద్రం వచ్చింది, కానీ ఈయన మాత్రం బద్ధకంతో ఎప్పుడు కూర్చోలేదు. ఎలా ఉండేవాడంటే ఎదుర్ఛయోపపన్నేన వర్తమానే గృహాశ్రమి. ఒక్కొక్క మాట జాగ్రత్తగా తెలుసుకోవాలండి. గృహస్థాశ్రమం ఎలా ఉండాలో చెప్పుకోవడం కోసం అటువైపు కృష్ణుడు కదా, ఇవాళ కుచేలుడు కదా, రెండు చెప్పుకుంటున్నాం. ఆయన తన శ్రమతో ధర్మముతో ఏది వచ్చిందో దానితో తృప్తిగా బతుకుతున్నాడు. కానీ అది తన కుటుంబాన్ని పోషించడానికి సరిపోవట్లేదు, సరిపెట్టుకుని బతుకుతున్నారు. ఆయన భార్య, తస్య భార్య కుచేలస్య. ఇక్కడ కుచేల శబ్దం ఉండడం వల్ల ఆయన కుచేలుడని పేరు పెట్టేశాం మనం. కుచేలస్య పతివ్రత, ఆయన భార్య పతివ్రత. అంతేగాని ఏమి సంపాదించారు ఏముందని దరిద్రం అని రోజు ఏడిపించడం లేదు ఆవిడికి. ఉన్నదాంతో సర్దుకుపోతున్నారు. కానీ గృహిణి కదా, గృహం నడపవలసిన బాధ్యత ఉంది కదా. అందుకు ఒకసారి అన్నది, ఏం చేస్తాం, ఏదో దురదృష్టవశాత్తు దరిద్రం వచ్చింది. కానీ సాక్షాత్ భగవంతుడు మీకు మిత్రుడు. చిన్నప్పటి నుంచి మీరిద్దరు స్నేహితులు. బ్రాహ్మణుడైన వాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినైనా అడగడం తప్పు లేదు. కనుక మీరు వెళ్ళి ఆయన్ని అడిగితే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది గృహస్థ ధర్మానికి విరుద్ధం కాదు. అంటే ఆమె సతాయించలేదు, గృహస్థ ధర్మం ప్రకారం చెప్పినది ఈ మాట. నన్ను బ్రహ్మన్ ఎలా సంబోధిస్తుందో చూడండి. బ్రహ్మన్ అంటే జ్ఞాని అయిన మహానుభావ, భగవత సఖా. మీరు ఎవరు? భగవంతుడికి సఖుడు మీరు. ఆ భగవంతుడు ఎవడు? సాక్షాత్ శ్రియపతి. అతడు సాక్షాత్తు లక్ష్మీపతి. ఆయనకి మీరు సఖులు. ఆయన ఎటువంటి వాడు? కేవలం సంపన్నుడు మాత్రమే కాదు, బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సత్వతాంపతి. ఆయన బ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు అంటే వేదాన్ని, ధర్మాన్ని, తపస్సుని, జ్ఞానాన్ని,
వాటితో బ్రతికే వాళ్ళని రక్షించువాడు. ఇది అర్థం అంటే బ్రహ్మణ్య శబ్దానికి ఇది అర్థం. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన అని చదువుతున్నాం కదా. ఆయన బ్రహ్మణ్యుడు, బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అని విష్ణు సహస్రంలో చదువుతున్నాం. బ్రహ్మణ్యుడు అంటే శబ్దానికి ఇది అర్థం. బ్రహ్మమనగా వేదము, తపస్సు, ధర్మము, జ్ఞానము. దాని ప్రకారం జీవించువాడెవడు, వాడు బ్రాహ్మణుడు. వీటిని రక్షించి, ఎందుకు రక్షించాలంటే వీటి వల్ల లోకం బాగుంటుంది కానీ రక్షించేవాడు బ్రహ్మణ్యుడు. అందుకే ఆయన పని బ్రహ్మణ్యుడు. తమరో ఆ బ్రహ్మమే ప్రధానంగా జీవించువారు. శరణ్యశ్చ అందరికీ దిక్కైనవాడు. భగవాన్ సత్వతాంపతి ఆయన యదువంశానికి ప్రభువు, అంతేకాదు సత్వగుణ సంపన్నులకు ప్రభు అయినటువంటి వాడు. అలాంటి ఆయన్ని మీరు ఆశ్రయించాలి. పైగా ఆశ్రయిస్తే ఆయన ఏదైనా ఇస్తాడు, అందులో సందేహం లేదు. అంటే ఈవిడ కూడా భక్తురాలి, కృష్ణతత్వం తెలిసిన ఆవిడ. ఏదైనా ఇస్తాడంటే ఏదో ఇవ్వడు, తనను కూడా ఇచ్చేస్తాడు పరమాత్మ. తెలుసుకో, ఎంత గొప్ప విషయం అండి. ఇది ఇవ్వడం అది ఇవ్వడం కాదు, తననైనా ఇచ్చును. అందుకే స్మరత పాదకమలం ఆత్మానమపి యచ్చతి. అద్భుతమైన మాట. తనని స్మరించే వారికి తననైనా ఇస్తాడు. దీని పోతన గారు ఎంత చక్కగా చెప్పాడంటే, తలపన్నంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ నిశ్చల భక్తిని భజించు వారికిడడే. ఆయన్ని కలలోనైనా తలపన్, కలలో తలంచుకున్నా తన్నిచ్చేస్తాడు. అలాంటిది నిశ్చల భక్తి ఉన్నవారిని అనుగ్రహించడా చెప్పండి. అది మీరు ఒక్కసారి వెళ్ళి ఆయన కలిసి వస్తే మన దరిద్రం పోయి మనం ప్రశాంతంగా జీవిస్తాం. ఎందుకంటే దరిద్రం పోతే మరింత భోగాలను అనుభవిస్తామని కాదు, మనం చేయవలసిన కర్తవ్యం చేసి ప్రశాంతంగా ఉండొచ్చు. అది ధనం ఎందుకు అంటే మళ్ళీ ఇంటి పోషించుకోవడం కోసమో, ఆకలి దప్పికలు తీర్చుకోవడం కోసమో వాడి కాళ్ళు వీడి కాళ్ళు పడుతూ బ్రతుకు వ్యర్థం చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలంటే మనకంటూ ధనం ఉండాలి. ఆయన ఆశ్రయిస్తే ఇస్తాడు. కనుక మీరు వెళ్ళండి, బాగుంటుంది. అప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, బాగుంది, ఈ మంచి ప్రేరణ చేసింది. ఎందుకంటే వెళ్ళు డబ్బు ఇస్తాడనే కంటే కృష్ణుడి దగ్గరకు వెళ్ళు అని చెప్పింది కదా, అది నచ్చింది ఆయనకి. అంటే ఎవరు పరమాత్మ వద్దకు వెళ్ళని ప్రేరేపించారో వాళ్ళకంటే మిత్రుడు ఎవరుంటారు. ఆయన ఏమని ఆనందించాడు, అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం. నా గొప్ప లాభం ఏంటంటే పొగడదగిన సర్వ దివ్య గుణములు కలిగిన భగవంతుని చూడబోతున్నాను. ఆ లాభం కోసం వెళ్తున్నాను. కానీ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా. అందులో నా మిత్రుడు ఆయన, చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు చదువుకునే రోజుల్లో గురుకులంలో చదువుకున్నాం మేము, స్కూల్ డేస్. ఇప్పుడు ఆయనెక్కడో నేనెక్కడో. ఆయన పరమాత్మ నాకు తెలుసు, ఎందుకంటే బ్రహ్మజ్ఞుడు కదా. ఆయన కోసం వేరే వెళ్ళాలా? బ్రహ్మమే అంతటా, బ్రహ్మము తన యందే ఉన్నాడు భావనతో కృష్ణస్మరణతోనే జీవిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ బ్రహ్మం అవతరించి అక్కడున్నాడు కదా, ఆయన చూడాలని ఆయనకి ఉంటుంది. మాటి మాటికి వెళ్ళి ఇప్పుడు నాకు లాభం వచ్చింది. కానీ ఒట్టి చేతులతో ఏమడతాను, ఏదైనా ఇస్తే పట్టుకెళ్తానన్నాడు. అంటే ఏది పట్టుకెళ్లాలో కూడా ఆయన తెలియదు, అంతా ఆవిడే నిర్వహణ. గృహిణీ గృహముచ్యతే, అటువంటి ఇల్లాలండి. ఆవిడేం చేసిందంటే ఆ ఇంట్లో ఈ ఇంట్లో అడిగి అటుకులు తెచ్చుకుందిట. యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుక తండులాన్. ఆ ఇంట్లో ఈ ఇంట్లో అడిగి 4 పిడికిళ్ళ అటుకులు తీసుకొచ్చింది. పృథుక తండులములంటే అటుకులు. అవి తీసుకొస్తే తాను ఉత్తరయం పంచె కట్టుకున్నాడు. 2 చేలములే. అంటే చెడిపోయిన చివికిపోయిన, చేలము అంటే వస్త్రం. అలాంటి వస్త్రములు ఆ కొంగు కట్టుకున్నాడండి ఆయన. ఆయనకి ఇస్తాను అపురూపంగా. అంటే చిన్నప్పుడు ఆ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఇలా పండో ఫలమో ఇలా కట్టుకోవడం, ఒకరికొకరు తినుకోవడం, అక్కడే ఆయన దృష్టి ఆగిపోయింది. ఇప్పుడు కూడా అవి తీసుకెళ్తున్నాను మురిసిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకుని బయలుదేరుతున్నాడు. వెళ్ళొస్తానని చెప్పి వెళ్తున్నాడు. వెళుతున్నప్పుడు తోవలో ఒక ఆలోచన వచ్చింది. ద్వారకా నగరంబు ఏ రీతి చొత్తును. అసలు నేనొక ఎలాంటి బ్రాహ్మణుణ్ణి, పేదవాణ్ణి, పైగా శరీర పుష్టి లేదు. కొందరు శరీర పుష్టి ఉంటే చూడగా నాహా అనిపిస్తుంది, బక్క చిక్కని శరీరం. ఇలాంటి శరీరంతో వస్త్రం ఉంటే కొత్త శోభ చూపించవచ్చు, వస్త్రము సరిగ్గా లేదు. నేను ఎవడికి తెలుస్తాను? నేను కానీ బయలుదేరితే ద్వారకా నగరంలో ఎన్ని కక్షలు దాటాలండి. కక్షలంటే ఒక రాజు కోటలోకి వెళ్ళాలంటే మధ్యలో ఎన్ని దాటాలి ప్రాకారాలు. ఆ వెళ్ళేటప్పుడు నన్ను ఎవరైనా లోపలికి రాణిస్తారా భటులు? అసలు ఎవడరా నువ్వుని తోస్తే, నేను చిన్నప్పుడు ఫ్రెండ్ని అని చెప్తే మాత్రం వాళ్ళు రాణిస్తారా? నాకు కష్టమే అని బాధపడుతున్నాడు. అయితే పోతన గారు ఇక్కడ కొంచెం ఏం చేశారంటే, ఆ వెళుతున్నప్పుడు పోనీ ఆ భటులకి ఏదైనా చేతికి ఇచ్చి వెళ్ళిపోదామంటే నా దగ్గర పైసా లేదని రాశారు. నేను పోతన గారి పద్యం ముందు చదివి అంటే ఆ రోజుల్లో కూడా డబ్బులు ఇస్తూ లవ్వులు పంపించేవాళ్ళు ఉన్నారా అని చూస్తే
మూలంలో ఈ శ్లోకం లేదండి ఇక్కడ. అంటే పోతన గారి టైంలో తయారైపోయింది అలాంటివి. అందుకే ఆయన రాశారు, తప్పేం లేదు ఆయన రాయడం. కానీ మీరు మళ్ళీ ద్వారకా నగరంలో కూడా డబ్బులు ఇస్తే వదిలేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటారేమో అని చెప్తున్నాను ఇక్కడ. అప్పుడు ఇంకా కలికాలం రాలేదు. వచ్చిన కృష్ణుడు ఉన్న చోట కలి పని చేయడు. కనుక అలాంటి బుద్ధులు అప్పుడు లేవనుకోండి. ఈయన అనుకున్నది ఇదే, ఇదంతా దాటి వెళ్ళగలనా? ఇప్పుడు అసలు కృష్ణుడు నన్ను పోల్చుకుంటాడే, చిన్నప్పుడెప్పుడో ఆడుకున్నాం. ఆ ద్వారక చూస్తూ ఇంత గొప్ప ద్వారకలను కృష్ణుడికి నేను ఆనుతాను అసలు? ఇలా అనుకుంటున్నాడో లేదో అంతఃపుర ద్వారం దగ్గర ఉన్నాడండి. ఇది ఆశ్చర్యం. ఎవడో ఆపలే, తిన్నగా వెళ్ళిపోయాడు. అంటే అర్థం వస్తున్న వాడిని రప్పించుకున్నాడు పరమాత్మ. అంతే మరొకటి గుమ్మం దగ్గర ఆగాడు. ఆగి చూస్తున్నాడు. అది అంతఃపురం. అంతఃపురంలోకి వెళ్ళడం సామాన్యమా అండి? ఆ గుమ్మం దగ్గర ఉన్నాడు. అది కూడా రుక్మిణీదేవితోనే ఏకాంత మందిరం. ఆమెతో శయ్య మీద ఉంటూ కబుర్లు ఆడుతున్నట్టు ఆమెతో. అలాంటిది ఈయన వచ్చాడు అనగానే ఒక్క ఉదుటున శయ్యమించి వెళ్ళి 2 చేతులు చాచి, వచ్చావా అని ఆనందంగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నట్ట. అందుకని చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చారంటే కాసేపు కూర్చోమని చెప్తాడు. పని పాటు లేకపోయినా చాలా లేట్ చేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఎందుకంటే తన స్టేటస్ తెలియద్దు. కానీ స్వామి చూడండి, ఎంతో ఆశతో వచ్చిన వాడికి అసలు కబురు అంపనవసరం లేకుండా తనంత తానే కదిలి వచ్చి 2 చేతులతో ఆలింగనం చేశాడండి. కుచైలం మలినం క్షామం ద్విజం ధమని సంతతం. ఎలా ఉన్నట్టు కుచైలం, అలాంటి చివుకుపోయిన వస్త్రములు ధరించిన వాడై, మలినమైన శరీరంతో, క్షామం ఆకలి మొదలైనవన్నీ జీర్ణమై, ధమని సంతతం నరాలు కనబడుతున్నాయట. అలా ఉన్నటువంటి వాడై ఉన్న స్వామి వద్దకు తిన్నగా వచ్చి, కనిడాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతర చిత్తు హాస్య నిలయున్. ఎవడైనా చూస్తే నవ్వేస్తాడు అలాంటి శరీరం. ఖండోత్తరీయున్, ఆ వస్త్రంలో ముక్క కట్ చేసి ఉత్తరీయంగా వేసుకున్నాడు. కుచేలుని అల్లం తెనచూచి సంభ్రమ విలేలుండై దిగెంతల్పమున్ కరమర్తినెదురుగాజని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణంతో తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే. ఆయన అలా ఆలింగనం చేసుకుంటే ఆ జానుభోగమైన అందమైన కృష్ణుని యొక్క ఆలింగనంలో ఒదిగిపోయాడు బక్కబాపడు. అలా ఉండిపోయాడు. మళ్ళీ భుజం మీద చేతులు వేసి జాగ్రత్తగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోని కాదుట, ఇంతవరకు ఏ తల్పం మీద హంసతూరికా తల్పం మీద తాను పడుకుని ఉన్నాడో ఆ తల్పం మీద కూర్చోబెట్టాడు కృష్ణ పరమాత్మ. అది రాజభోగ్యమైనటువంటి చెయ్యండి ఇక్కడ. దానిపై కూర్చోబెట్టి ఆనందపడి చేయితో చేయి పట్టుకున్నట్టు అలా చాలాసేపు. ఆడతారో సైగ చేశాడు. వెంటనే బంగారు పళ్ళెరని తీసుకొచ్చి ఆ పేద బ్రాహ్మడి పాదాల దగ్గర పెడితే రుక్మిణీదేవి ఆ సైగ అర్థం చేసుకొని ఒక బంగారు కలశంలో నీళ్లు తీసుకొస్తే ఆ నీళ్లు పోస్తూ ఉంటే కృష్ణుడు స్వయంగా ఆయన పాదాలు కడిగాడు. ఎందుకంటే వేదవేత్త అయినటువంటి వాడు వస్తే పాదప్రక్షాళన చేసి నీళ్లు జల్లుకోవడం గృహస్థ ధర్మం. అది ఇక్కడ ఇది భగవంతుడి దగ్గర తెలుసుకోవాల్సింది. తాను జగదేక సార్వభౌముడు, ప్రస్తుతం కూడా ద్వారకాధీశుడు. అటువంటప్పుడు ఇంకోటి చేసి చేయించచ్చు, చేయరా బాబు అని కాదు. ఇక్కడ కొందరు గురుసేవలు ఇలా ఉంటూ ఉంటాయి, పని వాళ్ళ చేసి చేయించడం ఇవన్నీ కూడా తాను స్వయంగా చేశాడు చూడండి ఇక్కడ. అందుకే అమానీ మానదో మాన్య లోకస్వామి త్రిలోకధృక్. ఉత్తములు ఎలా ఉంటారంటే అవతల వాడు నన్ను గౌరవించాడా లేదా అని చూడట, తాము ముందు గౌరవిస్తారట. అది మహాత్ముల యొక్క లక్షణం. అవతల వాడి నుంచి గౌరవం ఆశించడం కాదు, నువ్వు ఇంకొకరిని గౌరవించడం నేర్చుకోవాలి. రామావతారంలోనూ అలాగే చేస్తాడైనా. ఆ రామావతారంలో ఎక్కడో చూసిన గుహుడు రాముడు వచ్చాడైనా చెట్టు మించి దిగి వస్తూ ఉంటే వస్తాడుగా దగ్గరకు వచ్చిన పలకరిద్దామని కాకుండా రాముడు కూడా వడివడిగా ఆయన వైపు అడుగులు వేసి ఆ గుహుడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు గుహుడు, రామా నువ్వులారా వచ్చావా అంటే, నీ ప్రేమ తక్కువనైనా నా కోసం చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేవే అన్నట్టు గుహుడితో. అంటే ఎంత అబ్జర్వేషన్ చూడండి నా ప్రేమ. అదే మహాత్ములు అమానీ మానదో మాన్య. ఆ పాదములు కడిగి నీళ్లు జల్లుకున్నాడు. పైగా ఆ సమయంలో మళ్ళీ కూర్చోబెట్టుకుని ఒళ్ళో చేతులు పెట్టుకున్నాడు. ఆయన చెయ్యి తీసుకుని పెట్టుకుని ముచ్చటగా చూస్తూ, చాలా కాలం అయిపోయింది, చిన్నప్పుడెప్పుడో చూసాం, పెద్దవాళ్ళం అయిపోయాం, బాగున్నావా ఇలా మాట్లాడుతూ ఉంటే
రుక్మిణీదేవి వింజామను పట్టుకుని వీస్తోందటండి. అక్కడ చూడండి, అంటే భర్త పాదాలు కడిగితే భార్య వింజామను పట్టుకు వీస్తోంది. సాక్షాత్ మహాలక్ష్మీదేవి, దేవకాంతలచే సేవించబడే లక్ష్మీదేవి స్వయంగా వీచుతుందట బక్కబాపుడికి. అప్పుడు స్వామి మాట్లాడుతూ, బాగున్నా కదా, చాలా కాలం అయిపోయింది. ఇలా మాట్లాడుతుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పరిచారకులు ఉంటారు, వాళ్ళు చూసి వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తున్నాయటండి. ఏమిటి ఇతని భాగ్యం, ఏమి తపంబు చేసెనొక ఈ ధరణీది విజొత్తముండు తుల్వామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తి కనయే మునిపుంగవులెంతవారలున్. ఎందరందరూ యోగులు మహాత్ములు ఉంటారు, వారెవరికీ దొరకని భాగ్యం ఇతడు దొరికిందంటే ఈయన అంతటివాడో, ఎన్ని జన్మల్లో ఎన్ని సాధనలు చేశాడో ఈ భాగ్యం పొందడానికి. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు, తన పర్యంకమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగాదలంపక ఎదుప్రవరుండెదురేగి మోదమున్ తనుకగ కౌగిలించి ఉచిత క్రియలను పరితృష్టి చేయుచున్ వినయమునన్ భజించే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. ఎటువంటి భాగ్యం ఇచ్చాడు ఇతనికి అని మురిసిపోతున్నారు. ఈ లోపల కృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా అంటే కరము కరంబున తెమల్చి కడకన్న చేతులు అలా చేయి పట్టుకునే మాట్లాడుతున్నట్ట. అంటే అంత పెద్దవాడు అయిపోయాడు, నన్ను పలకరిస్తాడా అనుకుంటున్న వాడిని తానే ఆలింగనం చేసుకుని పిలిచి కూర్చోపెట్టడమే కాకుండా ఆ చెయ్యి విడిచిపెట్టకుండా పట్టుకుని, బాగున్నావు కదా, నిన్ను చూస్తూ ఉంటే ఏది అంటకుండా విరాగిగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఇది మొదటి మాట అన్నాడు. గృహక్షేత్ర ధనదార పుత్రాదులందు నీ చిత్తంబు చెందకుంట తోచుచున్నది. భార్య, పిల్లలు, కుటుంబం, భోగాలు ఇవేమీ పట్టనట్టు కనిపిస్తున్నాం. నేను కూడా అంతే సుమా, ఇది కృష్ణుడు అన్నమాట. నేను కూడా అంతే. నువ్వు ఇంత భవనం చూసావు, తర్వాత భార్యలు అంటున్నావు, ఇప్పుడు రుక్మిణీదేవి, నేను కూడా వీళ్ళందరితో ఉంటాను కానీ ఎవరితో ఉండను నేను అంటే అర్థం ఏంటంటే, ఇవి నేను సాక్షిగా నా ధర్మముగా స్వీకరిస్తున్నాగా, దేనికి నేను అంటను. యోగి జ్ఞానము చేత అంటాడు, నేను పరమాత్మని కనుక అంటాను. అది తేడా రెండింటి ఇక్కడ విషయం చేత. మరి ఇవన్నీ ఎందుకు చేస్తావంటే, గృహస్థు ఎలా ఉండాలో ఆదర్శం చూపించడం కోసం చేస్తాను. లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు చేయుగతి మనంబున కామమోహితులుగాక అర్థమై విహిత కర్మంబులు ఆచరించి, నీలాంటి వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉంటారో ఆశ్రమ ధర్మం పాటిస్తారు. అందుకని మోహానికి లోనుకారు, దరిద్రముందని ఏడవరు, సంపద ఉందని విర్రవీగరు, నా వాళ్ళు అనేటువంటి తాపత్రయాలతో ఉండరు, కానీ బాధ్యత నిర్వహిస్తారు కానీ బంధాలకు లోనుకారు. అది స్వధర్మాచరణని చేస్తారు. అంటే మళ్ళీ గీతోపదేశం చేస్తున్నాడు. ఎలాగంటే లోక సంగ్రహార్థం. ఇదే మాట భగవద్గీతలో స్వామివారు చెప్తారు కర్మయోగంలో మొదలైట్లో. జనకాదయ అని. ఇక్కడ జనకాదులు గొప్ప రాజులైన బ్రహ్మజ్ఞానులై లోక సంగ్రహార్థం రాజధర్మం పాటిస్తారు, గృహస్థర్మం పాటిస్తారు. కానీ తను మోహానికి లోనుకారు, అహంకార మమకారాలకు లోనుకారు, రాగద్వేషాలకు లోనుకారు. అలా ఉన్నవాళ్ళు స్వధర్మాచరణ నాకు అర్పణంగా చేసి మోక్షం పొందుతారు తప్ప వాడు వేటికి అంటరు. అందుకే వాళ్ళని ఎవరు ఏడిపించలేడు, వాళ్ళని ఎవరు నవ్వించలేరు. అలాగే వాళ్ళు ఎప్పుడు ఏడుపు మొహాలతో ఉండరు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆనంద స్వరూపుడైన పరమాత్మతో తాదాత్మ్యం ఉంటారు కనుక వేటికి అంటారు. ప్రారంధం కొద్దీ సుఖదుఖాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. మన ధర్మం మనం పాటించాలి. ఇదే అసలు భగవద్గీత ద్వారా చెప్పిన యోగం. ఆ యోగం పాటించిన మహాయోగి ఈయన గారు, పేదబాపడం. అక్కడ చెప్తున్నాడు, నేనెందుకు చేస్తాను, యద్యదాతర్సి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కొడితే లోకస్థను వర్తతే. నేను అవతార పురుషుణ్ణి, దేనికి అంటకపోయినా చేస్తాను. అలాంటిది మీరు కర్మ కొద్దీ జన్మించిన మీరు, పూర్వపుణ్య విశేషం కొద్దీ సాధన కొద్దీ బ్రహ్మజ్ఞానులైనప్పటికీ కూడా మీరు అంటకుండా మీరు చేస్తారు. నేను అంటను అవసరం లేకుండా ఉంటాను, అంటే అంటినట్టుంటాను కానీ అంటను. ఈ విధంగా ఉంటారు. నీ వంటి వారు విహిత కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు నన్ను భవ్యనిష్ట తగిలియుందురు కొందరుత్తములు భువని. ప్రకృతి సంబంధాల్లాగా నా భార్యా ధర్మం, పిల్లల ధర్మం, అలాగే నేను చేయవలసిన కర్మలు, దేవపితృ కర్మలు, ఇవన్నీ పాటిస్తారు మీలాంటి వారు. నిజానికి వేటిని ఆశించరు మీరు. ఆశించబడి ఎలాగూ పాటించాలి. ఆశించకపోయినా ఎందుకు పాటిస్తారు అంటే అది స్వధర్మం గనక పాటిస్తారు. ఇది తెలుసుకోవాలి. అంతేగా 4 ఉపనిషత్తులు చెంది మాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసింది అని చెప్పి చేయవలసిన దేవపితృ కర్మలన్నీ మానివేసి అంతా ఒకటే పరమాత్మ అండి వాడు భోజనం మానిపించేసి
కూరలో ఇంత ఉప్పు వేసి పెడితే ఇంత ఉప్పు ఏమిటి అంటే అంతా పరమాత్మ అని చెప్పండి బడురుకోడు. కనుక ఎవడేది మాట్లాడాడో దాన్ని బట్టి మాట్లాడాలి. కనుక సామాన్యులు ఫలాకాంక్షతో కర్మలు చేస్తారు, యోగులు ఫలాకాంక్ష లేకుండా అర్పణ బుద్ధితో కర్మ చేస్తారు, అంతే తేడా. అయితే ఫలాకాంక్షతో కర్మ చేసిన వాళ్ళకి సత్ఫలాలు లభిస్తాయి, ఫలాకాంక్ష లేని వారికి మోక్షం లభిస్తుంది, అంతే తేడా ఇక్కడ. అదే దుష్టకర్మలు చేసిన వారికి దాని ఫలంగా దుఃఖాలు వస్తాయి, అంతే తేడా. ఇంత విషయం ఇక్కడ కుచేరుడితో సంభాషణతో మరో గీత వస్తుందండి మనకి. ఇలా చెప్పి మనం చిన్నప్పుడు విహరించినవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. మన గురువుగారు ఎంత గొప్పవారు, ఎందుకంటే ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ గురువుని మర్చిపోకూడదు అని కృష్ణుడు గురువుని ఎలా గుర్తు తెచ్చుకుంటున్నాడు చూడండి. గురువు అనేవాడు తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపముకు అవ్యయంబైన బ్రహ్మంబును అనుచరించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుండు అనగుడు బుధనుతుండు. మా గురువుగారు ఏం తక్కువరా అంటే మన గురువుగారు ఆయన అజ్ఞానమైన అంధకారాన్ని పటాపంచరి చేసే జ్ఞానజ్యోతి. ఆయన మనకు వేదములు నేర్పారు, దాన్ని అనుసరించి 64 విద్యలు నేర్పారు. అసలైన బ్రహ్మ విద్య వేదాంత విద్య నేర్పారు, ఆయన సర్వశాస్త్రములు నేర్పారు. మొత్తం మన విద్యలు 64 అండి. ఈ 64 శాస్త్ర విద్యలు, 64 కళా విద్యలు, మొత్తం 128 విద్యలు. మనకని విద్యలు ఉన్నాయని కూడా తెలియదు మనకి. వీటన్నిటిలో ప్రవీణుడు కృష్ణుడు. అందులో రాజనీతి, దండనీతి, అన్వీక్షకి, త్రయి, వార్త, ఇలాంటి అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ వృత్తి విద్యలు, ఇన్ని రకాల విద్యలు, ఇన్ని మనం నేర్చుకున్నాం గురువుగారి దగ్గర. చాలా విశేషమైన అంశం అని చెప్తూ ఆ గురువుగారి దగ్గర మనం గడిపిన రోజులు మర్చిపోలేము సుమా. మన మీద ఎంత ప్రేమగా ఉండేవారు గురువుగారు. ఆ ప్రేమను మర్చిపోగలమా అని కళ్ళొత్తుకుంటున్నాడు కృష్ణుడే. ఒకసారి ఏం జరిగిందంటే నీకు గుర్తుండి ఉంటుంది, మనం గురువుగారి యజ్ఞాల కోసమని సమిధలు, దర్భలు ఇవన్నీ తీసుకువెళ్ళానని బయలుదేరి వెళ్ళాం. మధ్యాహ్నం అయింది అడవిలోకి వెళ్ళేటప్పటికి. కానీ క్రమక్రమంగా మబ్బులు పట్టేశాయి. మబ్బులు పట్టేటప్పుడు అంతా చీకటి అయిపోయింది, అడవి కదా. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా వర్షం పట్టుకుంది. దాంతో దారి తెలియక మనం ఆ చెట్ల కింద ఇక్కడ కాలక్షేపం చేస్తూ రాత్రంతా అక్కడ ఉండిపోయాం. అప్పుడు మన కోసం గురువుగారు ఎంత బెంగపడిపోయారు తెలుసా. అంత జ్ఞాని అయినా మనపై ఉన్న వాత్సల్యంతో ఆయన పొద్దున తెరతలవారుతుంటే దీపం పట్టుకుని ఎక్కడున్నారా పిల్లలను వెతుక్కుని వచ్చి మనల్ని చూడగానే అమ్మయ్య అనుకుని మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకునేవాడిని, ఎంత ఇబ్బంది పడ్డారో అని చెప్పి మనకో మాట అన్నారు. కటకట ఇట్లు మా కొరకుగా అతను దెంచి మహాటవిన్ సముత్కట పరపీడనొంది తెరి కావున శిష్యులు మా రుణంబు నీగుటకిది కారణంబు సమకూరిడి బో ఇట మీద మీకు విస్ఫుటదన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అప్పుడు గురుగారు ఏమన్నారంటే మనకి, మా కోసం మీరు ఇంత కష్టపడ్డారే, అయ్యయ్యో గురు రుణం తీర్చుకోవడం కోసం మీరు ఇంత కష్టపడ్డారు. ఇంత కష్టపడ్డ మీకు నేనేం చేయగలను, ఆశీర్వదిస్తున్నాను. మీరు భవిష్యత్తులో గొప్ప ధనము, బంధువులు, కీర్తి, జయము, ఆయుష్, ఉన్నత స్థితి పొందాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు గురుగారు. గుర్తుందా? ఆ చెప్పడంలో ఉద్దేశం ధనము ఇవన్నీ రావాలని గురుగారు ఆశీర్వదించారుగా, వచ్చాయా అని అడగడం అన్నట. ఇది సాభిప్రాయంబుగా అని అర్థం. అలా ధనం ఇవ్వాలని గురుగారు ఆశీర్వదించారుగా, మరి దరిద్రం ఎక్కడ ఉంటుంది అని చెప్పడం. ఇంత ధ్వని ఈయన అర్థం చేసుకున్నాడు. అంత ధ్వనితో ఆయన అంటున్నాడు, గొప్పగా చెప్పేవి నాయన వనజోదర, గురుమందిరమున మనము వసించునాడు ముదమున గావింపని పనులు ఎవ్వియు కలవే. మనం గురుమందిరంలో ఉన్నప్పుడు అన్నీ మంచి మధురమైన అనుభూతులు, ఏవి మర్చిపోగలం? ప్రతిదీ గొప్పగా ఉంది, కానీ అవి అట్లుండని, అవి అలా ఉండని. అసలు మా గురువుగారు గొప్ప, మా గురువుగారు గొప్ప అంటే కానీ నీకెవరయ్యా గురువు? త్రిజగత్తులకి నువ్వే గురువు. వేదం నేర్చుకున్నాం, శాస్త్రం నేర్చుకున్నాం అంటే వేదా శిల్పాని శాస్త్రాన్ని ఏతత్సర్వం జనార్దనాత్, నీ నుంచే సర్వశాస్త్రములు వచ్చాయి. అలాంటిది నువ్వు మా గురువుగారు నాకు విద్య నేర్పారు అని చెప్తున్నావు అంటే లోకానికి గురువు గొప్పతనం చెప్పడం, శిష్యుడు ధర్మం చెప్పడమే తప్ప త్రిజగద్గురువు అయిన నీ గురువెవరయ్యా? నువ్వు లోకానికి మర్యాద చూపించడానికి చేస్తున్న పనిది. గురుమతి దళపగ త్రిజగద్గురుడు వనందగిన నీకు గురుడనగా ఒండరుడు ఎవ్వండు ఇంతయు నీ కరయంగా విడంబనంబే అగుగాది హరి. ఇదంతా నీ లీల స్వామి. ఆయన గురువుగారిని గౌరవిస్తావు, ఈయన భార్య కనుక జాగ్రత్తగా చూసుకోవాలంటావు, మా తల్లిదండ్రులను పూజిస్తానంటావు. నువ్వు ఎవరికి ఏమవుతావయ్యా? ఎవరికేమీ కావు, కానీ లోక మర్యాదలు మాత్రం చూపిస్తున్నావు. అయితే ఎంత గురువైనా
జగద్గురువైన నువ్వు అనుగ్రహించకపోతే ఎవరి ఆశీర్వచనాలు ఫలిస్తాయి చెప్పు అన్నాడు. ఈయన కూడా చమత్కారంగా చెప్పాడు ఇక్కడ. అని సాభిప్రాయంబుగా పలికిన పలుకులు విని, సాభిప్రాయంబుగా అంటే ఇలా మర్మగర్భంగా మాట్లాడగానే వెంటనే కృష్ణుడు విని ఒక నవ్వు నవ్వి, ఏమిటి మాటి మాటిగా ఉత్తరయం పక్కకలా జరుపుతున్నావేంటి అంటే, వచ్చేటప్పుడు ముచ్చటగా చిన్నప్పటి ఆటలన్నీ గుర్తు తెచ్చుకున్నాడు అటుకులు. ఈ భవనం, ఆ కృష్ణుడు, ఆయన కిరీటములు అవన్నీ చూసాక ఈయనకి నేను తెచ్చాను అని చెప్పి అటుకులేమి ఇస్తాను సిగ్గుపడుతున్నాడు. ఇది ఇవ్వడం ఏమిటి అని పక్కన పెడుతున్నాడు. కానీ కృష్ణుడు కోసమని కట్టుకున్నది కృష్ణుడు పుచ్చుకోకుండా ఉంటాడా? ఆ పక్కకు అలా తీస్తూ ఉంటే అది గమనించి ఏమీ ఎరగనట్లు, నీకు నాపై చాలా భక్తి, ప్రేమ కాదు భక్తి, అది పెరిగిపోయింది, పూర్ణ భక్తి నీకుంది, మరి నాకు ఉపాయనంగా ఏం తెచ్చో చెప్పు అన్నాడు ఇక్కడ. అంటే అది ఆయనకు ఏదో కానుక కావాలని కాదు, తెచ్చిన కనుక దాస్తున్నాడు కనుక తీసుకోవడం కోసం. నువ్వు తెచ్చింది ఎంత అల్పమైనా నాకు పర్వాలేదు, ఆ పదార్థంబు లేశమాత్రం పైన 10,000గా అంగీకరించు, అల్పమైనా సరే తీసుకుంటాను. కానీ నీచవర్తనుడు, మద్భక్తిని తగులని దుష్టాత్ముడు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగినను అది నా మనం బునుక సమ్మతంబు కాదు. ఎంత చక్కని మాట. ఏమంటున్నాడంటే, నీచం అంటే అధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ నాపై భక్తి లేనివాడు ఏదో మెహర్బానీ కోసమని బంగారు కొండంత సంపద నాకు ఇచ్చినా నాకది తృప్తి కలిగించదు. భక్తి కలిగిన వాడు అల్పమిచ్చినా నేను తృప్తి పడతాను. అంటే ఈ కథ అంతా ఒక భగవద్గీత అండి. కృష్ణ పరమాత్మ హృదయం మనకు మొత్తం కనబడుతుంది. ఇంతవరకు కర్మయోగం అంటే, జ్ఞానయోగం అంటే బోధించాడు. భక్తి అంటే ఇప్పుడు చూపిస్తున్నాడు ఇక్కడ. దళమైనను పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగని ఏ భజయింతున్. ఇది సరిగ్గా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అక్కడ భగవద్గీత శ్లోకం, ఇక్కడ అదే తథాతథంగా అదే రాశాడు. ఇక్కడ అందులోంచి ఇందులో పెట్టారా, ఇందులోంచి అందులో పెట్టారా, రీసెర్చ్ వద్దు. రెండూ రాసిన వాడు వ్యాసుడే గనక ఇక్కడ పెట్టాడంతే. అక్కడ 2 మాలు చెప్తాడు, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎవడు భక్తితో ఇస్తాడో తదహం భక్త్యుపహృతం, అది భక్తితో ఇచ్చాడు కనుక నేను తీసుకుంటానన్నాడు. అందుకని మంచి పదార్థం పెట్టేళ్ళు నేను పుచ్చుకొట్ట, భక్తితో ఇచ్చాడని తీసుకుంటాను. కనుక భగవంతుడు పదార్థాన్ని చూడు, భావాన్ని చూస్తాడు. ఆయన భావం చూస్తారు కదా, పదార్థం పెట్టని అనకూడదు, భావంతో పదార్థం పెట్టాలి. అలా నేను తీసుకుంటాను అని చెప్తూ ఉంటే మనస్సులో అనుకున్నట్ట, ఇతడు ఐశ్వర్య కాముడై వాళ్ళ భార్య పంపితే వచ్చాడు. పాపం పూర్వ కర్మ విశేషించి ఇప్పుడు దరిద్రుడు, ఇతన్ని అనుగ్రహించాలి అని మనస్సులో అనుకుని, నువ్వు దేనికో మొహమాట పడుతున్నావు, ఇలారా అని ఇలాగి ఉత్తరీయం తీసుకుని, ఇందులో ఏదో కట్టి తెచ్చేవే, నా కోసమేనా? అవును స్వామి, నీ కోసమే. ఆహా అని చక్కగా విప్పాడు. అటుకులు తెచ్చావా? నాకు చాలా ఇష్టం అన్నట్ట. నిజంగా అటుకులు ఇష్టమా? నేను భాగవతం చెప్తున్నప్పుడు సరిగ్గా ఈ ఘట్టం వచ్చేటప్పుడు అందరూ అటుకులు తెచ్చుకొచ్చి స్వామివారికి పెట్టాను ఇక్కడ. ఎందుకంటే కృష్ణుడు అటుకులు ఇష్టంట. కృష్ణుడు అటుకులు ఇష్టం కాదు, భక్తి ఇష్టం. కానీ ఆయన ఎంత ప్రేమగా తెచ్చాడో దానికి నాకెంతో ఇష్టం అని పుచ్చుకుంటున్నాడు. చూడండి, ఉత్తముడు అలా చేస్తాడు. అంతేగాని ఈయన తెచ్చాడుగా నాకు అటుకులు ఎందుకు, నా ఇంటి నుంచి ఇంకా బోల్డ్ ఉన్నాయి అనడం కాదు. ఆ పదార్థాన్ని ప్రేమగా తీసుకుని అతని మనసు నొచ్చుకోకుండా చేయడం కోసం తీసుకుని, పిడికిట్లో తీసుకుని నోట్లో వేసుకుని, చాలా రుచిగా ఉన్నాయే అని 2వ పిడికిలు తీసుకోబోతున్నాడు. తీసుకుంటే రుక్మిణిదేవి చెయ్యి పెట్టాపింది. చాలు చాలు తీసుకున్నదండి ఇక్కడ. మురహరుడు పిడికెడటుకులు కరమొప్పగా నారగించి కౌతుకమతయ్యి మరియను పిడికెడుగొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్. పట్టి ఇప్పటివరకు ఇచ్చింది చాలు. ఏతావతాలం విశ్వాత్మన్. ఏమి మాట అండి, విశ్వాత్మన్ ఇది సంబోధన. విశ్వశరీరుడివైన నారాయణ ఏతావతాలం, దీంతో చాలు. ఎందుకంటే మన దరిద్రమైన సంపదైన ఈ ప్రపంచం నుంచి పొందుతాం. ఇదివరకు పెట్టుంటేనే ఇప్పుడు వస్తుంది. ప్రపంచం ఎవరు? ఆయన శరీరం. కనుక ఆయనకు నువ్విచ్చేవు అంటే ప్రపంచం మొత్తం అందుకున్నట్టే. దానికి ప్రతిగా నీకు ప్రపంచం నుంచి మళ్ళీ వస్తుంది. ఇది విశ్వాత్మన్ అన్న మాటలు అంత గొప్ప మర్మం ఉందండి. ఏతావతాలం విశ్వాత్మన్. అంతేకాదు, నువ్వు కాసింత తీసుకున్నావంటే ఇతరు బోల్డ్ సంపద వస్తుంది. మరొక పిడికడు తీసుకున్నావనుకో, నేను కూడా ఇతరు గూడిగానికి వెళ్ళాలి. ఇప్పుడు సాక్షాత్ మహాలక్ష్మి కూడా బయలుదేరాలి. చాలు.
సర్వసంపత్ సమృద్ధికి ఇప్పుడు తీసుకున్న చాలు. ఏతావతాలం విశ్వాత్మన్ సర్వసంపత్ సమృద్ధయే అస్మిన్ లోకే అథవా అముష్మిన్ పుంసస్త్వత్తోష కారణం. నిన్ను ఎవడు తృప్తిపరుస్తాడో వాడి ఇహంలో కానీ పరంలో కానీ లోటు అనేది ఉండదు. ఇది మహాలక్ష్మీదేవి చెప్పింది ఇక్కడ. అది పరమాత్మను తృప్తిపరిస్తే మీ పిల్లలు అంటారు, వై వాట్, ఎందుకు దేవుడిని పూజించండి. ఇవన్నీ అడిగే శరీరం ఇచ్చాడు, తినే శరీరం ఇచ్చాడు, అరిగించుకునే శరీరం ఇచ్చాడు, ఆలోచించగలిగే బుద్ధి ఇచ్చాడు. ఇవన్నీ పరమాత్మ నీ కర్మలను అనుసరించాడు, అందుకు ఆరాధించాలండి. ఇక్కడ చిత్రమేనంటే దిక్కుమాలు ప్రశ్నలు వేసేది కేవలం హిందువుల పిల్లలే. ఇతర మతాల పిల్లలు చాలా గౌరవంగా ఉంటారండి. వాళ్ళ తాలూకు ఆచారాల్లో కానీ నమస్కారాల్లో కానీ వై వాట్ అనరు. మీరు గమనించండి. ఆ చిన్నపిల్ల కొంచెం ఎదిగిన దగ్గర నుంచి ఒళ్ళంతా కప్పుకుంటుంది. ఆ పిల్లవాడు మొలకెత్తిన దగ్గర నుంచి గడ్డం పెట్టుకుంటాడు, టోపీ పెట్టుకుంటాడు, అడగడు. మన పిల్లల మీరు పూజ చేస్తుంటే అంత నిర్లక్ష్యంగా చూస్తారట. కనీసం నాలెడ్జ్ అవేర్నెస్ అటు పెట్టండి. రెస్పెక్ట్ అయినా ఉండదు కనీసం, అవి కూడా లేవు. అందుకే ఇంత నిధిలాంటి మనకు ధర్మం మనకున్న ఏమీ ఎరగకుండా బతుకుతున్నటువంటి హిందువులు కలిగి దరిద్రులయ్యారు. తెలుసుకోండి, ఇక్కడ సంపద ఉండి కూడా విలువ తెలుసుకొని దరిద్రులయ్యారు. బాధాకరమైన అంశం. ఏమి మాట అండి ఇక్కడ. మన పరమాత్మని తృప్తిపరిస్తే ఇహంలో పరంలో కూడా ఉత్తమ స్థితిని పొందుతాము అని సాక్షాన్ మహాలక్ష్మి చెప్తుంది ఆ మాటని. మొత్తానికి ఆయన అలా తినడం, లక్ష్మీదేవి అలా ఆపడం చూస్తున్న పరిచారకులు ఉంటుండట. ఏమిటి ఆశ్చర్యమని. మొత్తానికి తిని తృప్తిపడ్డాడు కృష్ణుడు. ఇంట్లో భోజనాలు లేనట్టు అటుకులు తిని ఆహా ఓహో అని మురిసిపోయాడు ఆయన ఇక్కడ. దాని తర్వాత కూర్చొని పద స్నానం చేసిరా, మనం కబుర్లు ఆడుకుంటూ భోజనం చేద్దామన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ కూర్చుని కబుర్లు ఆడుకుని భోజనం చేశారు. ఆనందంగా రాత్రంతా కబుర్లు ఆడుకున్నట్ట. పొద్దున్న లేచాడు, మళ్ళీ స్నానం చేసి వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరిపోతున్నాడు. ముఖం నిండా సంతోషం ఆ కూచేలుడికి. ఏదో పొందినంత తృప్తి. తిన్నగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెళుతుంటే ఒక్కసారి గుర్తొచ్చింది, ఇంటికి కదా వెళ్తున్నాడు. మళ్ళీ ఆవిడ గుర్తొచ్చింది. వెళ్ళిన పని ఏమైందని అంటారు అక్కడ. ఈయన మురిసిపోతున్నాడో దేనికో తెలుసా, దరిద్రుణ్ణి నేనెక్కడ, లక్ష్మీపతి ఎక్కడ. అలాంటిది నన్ను ఎంత ఆదరంగా చూశాడైనా. క్వాహం దరిద్ర పాపీయ, నేను పాపాత్ముణ్ణి, దరిద్రుణ్ణి. ఆయన కృష్ణ శ్రీనికేతన, ఆయన అక్కడ. కానీ ఎంత ప్రేమగా చూశాడు, ఎంత పలకరించాడు, ఎన్ని కబుర్లు చెప్పాడు. చిన్నప్పుడవన్నీ గుర్తుపెట్టుకున్నాడు. ఇన్ని పనులు చేస్తూ ఆ మహానుభావుడు అన్ని గుర్తుపెట్టుకున్నాడు. నాకంటే పని పాటలు లేదు, దరిద్రం. చిన్నటి పని గుర్తు తెచ్చుకుంటూ ఉంటా. అది ఎన్ని వ్యవహారాలు అయినా అవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఎంత మహానుభావుడు అంటూ ఇంటికి దగ్గరికి వస్తున్నాడు కదా అనుకుంటున్నాడు. నేను నిమ్మని ఆయన ఏం అడగలేదు, తీసుకోని ఆయన ఏమీ ఇవ్వలేదు. నచాలబ్ధ్వాధనం కృష్ణాత్ నతు యాచితవాన్ స్వయం. నేను అడగలేదు, ఏం కావాలని ఆయన అడగలేదు, నాకేమీ ఇవ్వలేదు. కానీ ఇంటికి వెళ్తున్నాను అంటే ఒట్టి చేతులతో వెళ్తున్నానా? మహద్దర్శన నిర్వృత, మహాత్ముడిని చూసిన ఆనందంతో వెళుతున్నాను. బహుశా స్వామి ఎందుకు ఇవ్వలేదంటే డబ్బిస్తే భోగాలు పెరిగిపోయిన మర్చిపోతాను ఇవ్వలేదేమో అనుకున్నాడు. అడగాలని ఈయన మర్చిపోయాడు. ఆయన మర్చిపోలేదు, ఇవ్వాలని ఆయన ఇవ్వలేదు. ఏదో జరుగుతుంది. ఇలా ఇలా అనుకుంటూ అలవాటు కొద్దీ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఇల్లు మొత్తం మారిపోయిందండి. అద్భుతమైన సువర్ణమయ భవనం. అక్కడ చెరికత్తెలతో సహా అలంకృతయ్యే ఆవిడ వస్తుంది ఎదురుగా. ఏమిటి, నా ఇల్లేనా, నువ్వేనా? ఏమో తెలియదు కానీ హఠాత్తుగా ఇలా మారిపోయింది. అప్పుడు అనుకున్నాడు, ఆ పిడికిడి అటుకులు వేసుకోగానే స్వామి నాకు ఇంత ఇచ్చాడా అని. కృష్ణార్పణం అనగానే నువ్వు ఇచ్చిన అటుకులు నీకు తిరిగి ఇవ్వడు, నీకేమి ఇవ్వాలో అది ఇస్తాడు. తెలుసుకోండి, ఇక్కడ పరమాత్మ ఎలా అందించాడు, అనుగ్రహించాడు. ఇంకా దరిద్రం అనేది లేదు వారికి. దానితో అక్కడి నుంచి ఆనందంగా ఉన్నాడు. ఏమిటి, ఇంత డబ్బు వచ్చింది కదా, ఏం చేద్దాం, దేనిలో ఇన్వెస్ట్ చేద్దాం, గోల్డ్ కొందామా, ఎప్పుడు గోల్డ్ పిచ్చి. ఈ మధ్య ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి చర్చలు చేయలేదండి. చెయ్యకుండా వచ్చిన ధనంతో ధర్మములాచరిస్తూ ధర్మబద్ధంగా కుటుంబాన్ని పోషిస్తూ చిత్తం వైరాగ్యంతో పరమాత్మ ఎందు పెట్టాడు. అంటే వైరాగ్యం దరిద్రుడికి మాత్రమే కాదు, ధనవంతుడికి వైరాగ్యం ఉండాలి. అది కర్మ కొద్దీ వచ్చింది, కానీ భోగాలతో అంటుకుపోడతాడు. ఇది తెలుసుకోవాలి. సంపన్నుడికి వైరాగ్యం లేదు అనుకోవద్దు, దరిద్రుడికి కోరికలు లేవు అనుకోవద్దు. వైరాగ్యం ఉత్తమ గుణం. అందుకే ఇత్తం వ్యవసితో బుద్ధ్యా. చాలామంది కుచేల పక్షం ఇక్కడ అయిపోయింది, కానీ అసలు ఇక్కడ ప్రారంభమవుతుంది. అంటే మళ్ళీ ఎంతో చెప్తాడు అనుకోవద్దు. ఇక్కడ గమనించవలసినది, ఇత్తం వ్యవసితో బుద్ధ్యా భక్తోతీవ జనార్దనే విషయాన్ జాయయా త్యక్షాన్ బుభుజే నాతిలంపట.
ఇవి మర్చిపోకూడదండి ఈ శ్లోకములు. ఎంత ఐశ్వర్యం వచ్చినా భార్యతో సహా తాను వైరాగ్యవంతుడై, అంటే ఆయన అలాంటి వాడు, ఆవిడ అలాంటిది అని చెప్పడం ఇక్కడ. ఆమె అంతే. కానీ గృహస్థ ధర్మంగా పిల్లలకి వాటికి లోటు లేకుండా చూడడం వరకే అంతే. కానీ నా అతిలంపట దేని యందు లంపటమునకు వెళ్లకుండా ధర్మబద్ధంగా అనుభవిస్తూ వ్యవసితో బుద్ధ్యా, అది మాట. నిన్న కూడా ఈ పదం గురించి మనం స్ట్రెస్ చేసాం. అంటే పరమాత్మ యందు నిశ్చయాత్మక బుద్ధి కలిగి దాని నుంచి చెదరకుండా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ పత్ని సమేతుండై నిఖిల భోగంబుల యందు ఆసక్తిం బొరయక రాగాది రహితుండును నిర్వికారుండును అగుచు అఖిల క్రియలు యందు అనంతుని అనంత ధ్యాన సుధార సంబున చొక్కుచు. తనదైన ధర్మములు చేస్తున్నా నిరంతరం అనంతుడైన కృష్ణునే ధ్యానిస్తూ విగత బంధనుండై ఏ కర్మబంధములు అంటకుండా అపవర్గ ప్రాప్తి నుండే మోక్షాన్ని పొందేడయ్యా. ఇది దివ్యమైనటువంటి కుచేలోపాఖ్యానము. దీనిని విన్నవారు అభీష్ట సిద్ధి పొందుతారని చెప్పాడు. పోనీ ఆయనకి ఏది వచ్చిందో మనకు తెలియదు, కానీ విన్న మనకు మాత్రం చాలా వస్తాయిట. అంత గొప్ప మహిమాన్వితమైన గొప్ప కథ. ఈ కథలో ఎన్ని మర్మములు ఉన్నాయి చూద్దాం. ఒక్క మర్మం. ఆయన పేరేంటండి? కుచేలుడు. మొత్తానికి పాపులర్ అయిపోయాడు ఆ పేరుతోనే. కుచేలుడు కాని వాళ్ళెవరు అన్నాడు ఇక్కడ. చేలము అంటే వస్త్రము. ఇది తెలియాలంటే వాసాంసి జీర్ణాని యథావిహాయ, వస్త్రము శరీరము అని పోల్చి చెప్పాడు కృష్ణుడు. భగవద్గీత తెలుసు కదా. వస్త్రం విడిచిపెట్టినట్టు శరీరం విడిచిపెడతాం, దానికోసం ఏడవకూడదు అన్నాడు. మృత్యు అంటే ఈ శరీరం విడిచిపెట్టి మరో వస్త్రం కట్టుకున్నట్లు మరో జన్మెత్తాడు, అంతే. దాన్ని బాధపడ్డం ఎందుకు అంటాడు. కానీ శరీరాన్ని వస్త్రంతో పోల్చాడు. ఈ శరీరము వస్త్రమైనప్పుడు చేలము కదా. ఈ చేలము కుచేలమా సుచేలమా? సుచేలం అండి ఈ శరీరం. సు అంటే మంచిదా కాదా? ఎవడన్నాడు? ఇది ధర్మానికి వినియోగించినప్పుడు మంచిది. కానీ ఇందులో కు తప్ప సు లేదు, వెతకండి. అన్ని రకాల మాలిన్యాలు లోపల ఉన్నాయి. ఏవి చూస్తే బయట చేదరించుకుంటామో అవన్నీ ప్యాక్ చేస్తే శరీరం, అవునా లేదా? ఒకవేళ పుర్రె చూస్తే చిరాకండి అంటే అది ఆ మాట పుర్రెతోనే చెప్తున్నారండి మీరేం చెప్పాలి. అది పుర్రే, ఎముక, రక్తం, పేగులు ఏవి బయటపడ్డా చిచి అంట అవే లోపల ఉన్నాయి, ఇంకేటి ఉన్నాయి. పైగా ఇది చివికిపోయిందా లేదా? ఏం చిన్నప్పుడు తింది ఫ్రెష్గా ఉందా? ఎవలోనంత అద్భుతంగా ఉందా? ఎన్ని రోగాలు, ఎన్ని రొస్టులు, బక్క దుక్క అన్ని దీనిలోనే ఎన్ని అవస్థలు. ఇప్పుడు చెప్పండి, ఇది కుచేలం అవునా లేదా? ఈ కుచేలంతో మనం మూట కట్టవలసిన కర్మలు. ఈ కర్మలే మళ్ళీ చేలములు ఇస్తూ ఉంటాయి. కానీ ఈయన ఏం చేశారంటే కుచేలంలో అటుకులు మూట కట్టాడు. అది తెలుసుకోవాల్సింది. మనం కూడా అవే మూట కట్టాలి. ఏంటి ఈ శరీరంతో చేసేవే కర్మలు కదా. శరీరం కర్మలే చేస్తుంది. కర్మలు మానేసి కూర్చుంటే పాపాత్ముడు, కర్మలు చేస్తే జన్మలు. ఇదేం బాధ? అందుకో పని చేయి, అంటకుండా కర్మ చేసి నాకు అర్పించన్నాడు. కనుక ఏం చేశాడు? ఈ శరీరంతో మూట కట్టాడు కర్మని. ఏ కర్మని? అటుకులను మూట కట్టాడు, ధాన్యాన్ని కాదు. ధాన్యాన్నే పట్టుకుని ఉంటే అది మళ్ళీ మొలకెత్తుంది. అటుకులు మళ్ళీ మొలకెత్తం, అవునా లేదా? అటుకులు వేస్తే మళ్ళీ మొలకెత్తుందా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ జ్ఞానమనే అగ్నితో వేగిపోయిన కర్మలు మూట కట్టాడు ఇక్కడ. అంటే అంటకుండా అహంకారం లేకుండా చెయ్యాలి గనక చెయ్యడం కర్మాచరణ. అలా కర్మాచరణ చేసి ఈశ్వరార్పణ ధియా కుర్యాత్, ఈశ్వరార్పణ చేశాడు ఇక్కడ. ఆ ఈశ్వరుడు కృష్ణుడు. కనుక అంటకుండా చేసిన కర్మలని కుచేలంతో మూటగట్టి కృష్ణార్పణం చేసిన మహానుభావుడే కుచేలుడు. అలా అర్పిస్తే కృష్ణుడు వదిలిస్తాడా? ఒక ఆవిడంది, ఎంత చేసి కృష్ణార్పణం అంటే నాకైతే ఏమిటండి ఇక్కడ. పిచ్చిదానా, నువ్వు చేసింది చేసినట్టే ఇస్తే సుఖపడం, అంతే కదా. మనం కొబ్బరికాయ కొట్టాం భగవంతుడికి, ఇంత కొబ్బరికాయ కొట్టావు కదా, రేపు 2 కొబ్బరికాయలు ఇచ్చేస్తాడు, అయిపోతుందా? మరి ఎంత డబ్బు ఆశించో కొబ్బరికాయ కొట్టాం, కానీ కొబ్బరికాయ ఫలం ఇస్తాడా? ఆయన ఏమిస్తాడో ఆయనకి తెలుసు. కనుక నువ్వు అటుకులు ఇచ్చినా ఆయనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అది తెలుసుకోవాల్సింది. ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. అది కృష్ణార్పణ జాలి పడక్కర్లే. మనం అనుకుంటాం పాప ఆయన భక్తుడండి అని. పాప అంట. ఒక మహానుభావుడు తిరిగి వెళ్ళి అన్నారు, ఏమంటే మీకు త్యాగశీలని బిరుదిద్దాం అనుకున్నామంట. ఎందుకంటే ఈ మధ్య తెలుసుకున్నా, మీరు బోల్డ్ అంతా ఆస్తి పాస్తి అన్ని విడిచిపెట్టేసి భగవంతుడి కోసం కేవలం ఉన్న వస్త్రంతో వచ్చేసి క్షేత్రంలో ఉండిపోయారు బృందావనంలో. కనుక మీ వంటి త్యాగశీలు లేరు అంటే ఇందులో త్యాగమే ఉందయ్యా. అసలు త్యాగం అంటే ఏమిటి అడిగట్ట. అంటే గొప్ప వాటిని కూడా విడిచిపెట్టేసి వచ్చేయడమే త్యాగం అంటే. అయితే నేను త్యాగం కాదు.
నేను అల్పమైన సుఖాలు విడిచిపెట్టి గొప్పదైన సుఖం కోసం వచ్చాను కనుక నేను త్యాగిని కాను. మీరే గొప్ప త్యాగులు. అల్పమైన ప్రపంచ సుఖాల కోసం గొప్పవాడిన పరమాత్మను విడిచిపెట్టి బతుకుతున్నారు కనుక మీరే త్యాగులు అన్నట్టు ఇక్కడ. అది జ్ఞానుల్ని భక్తుని చూసి జాలి పడకండి పాపం. వాళ్ళంత తెలివైన వాళ్ళు ఇంకొకరు లేరు. అంత తెలివైన వాడే జ్ఞానభక్తుడు. ఆ జ్ఞానభక్తుడు కుచేలుడు. ఆయన అనుగ్రహించిన కృష్ణుడు అనుగ్రహ విధానంలోనే మనకి భగవత్ తత్వం, భాగవత తత్వం రెండూ అర్థమవుతున్నాయి. అందుకే ఆ కథతో మన భాగవతం పరిపూర్ణమైంది. ఈ రోజుతో ప్రారంభించిన భాగవత కథామృతం భగవంతుల్లో ఐక్యమైంది. సంతోషం. దీనికి కారణమైనటువంటి భక్తజనులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మళ్ళీ నేను పేర్లు చెప్తే నిన్నెన్ని చెప్పాను అని మళ్ళీ చెప్పాలి ఇక్కడ. పైగా కొందరు పేర్లు చెప్తే కొందరు పేర్లు మర్చిపోతామని భయం కూడా నాకుంది. అందుకే దీనిలో వినియోగించుకుని చక్కగా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే కాకుండా ఎందరికీ అవకాశాన్ని ఇచ్చి ఈ ప్రాంతం వారు పలు ప్రాంతాల వారు కూడా కృష్ణ కథతో ధన్యులయ్యేటట్టు చేసినటువంటి వారికి ప్రధానంగా ఈ సంకల్పం పుట్టించి మనల్ని భాగ్యవంతుల్ని చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ, స్వామి ఆలయ సమక్షంలో ఆ ఆలయ నిర్వహణలో వారు అంకిత భావంతో చేసిన కృషి వల్ల, అలాగే మన తెలుగు సంస్థలు కలిసి సౌహృదులు కలిసి శంకరారాధన చేస్తున్నటువంటి వారు ఎందరూ కలిసి ఉత్సాహంగా చేయడమే కాకుండా ఈ చుట్టుపట్ల ప్రాంతాల వారు వీలు చూసుకుని 5 రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీలైనప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించాలని కోరుకుంటూ, మొత్తం అమెరికాలో ఈసారి కార్యక్రమం ముందు అనుకున్నది కొంచెం చెదిరి మళ్ళీ రాలేని పరిస్థితి ఏర్పడి మళ్ళీ వద్దామనుకుని మళ్ళీ అవాంతరం వచ్చి మళ్ళీ రావడం, ఇన్ని మార్పులు జరిగితే దానికి తగ్గట్టు సర్దుకోవడం మహా కష్టం అండి. ఈ సర్దుబాటు చేసి అమెరికా టూర్కి ఎంతో కష్టపడ్డటువంటి డాక్టర్ రవి జంఝాల్ గారు సెంట్రల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వారి ఓపికకి, వారి శ్రద్ధకి, వారి అభిమానానికి ముందు ధన్యవాదాలు చెప్తూ, మీరు ఇక్కడికి వస్తారని మా గట్టి నమ్మకం అని ఒక మొండి నమ్మకంతో ఉండి రప్పించినటువంటి చిరంజీవి వినయ్ కుమార్ సృజన దంపతులకు, ఇక మిగిలిన ఆత్మీయ పరివారం చాలామంది నాకు ఇక్కడ లభించారు. వాళ్ళందరినీ చూసి చాలా ఆనందం కలుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మనసులో ఉన్నటువంటి వారే. వీరందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పట్టిసపు జోగి గారు, సూర్యనారాయణ గారు, ఇలాంటి పెద్దలు ఎందరో ఉన్నారు. రాంప్రసాద్ గారు ముఖ్యంగా మాకు ఆయన ఎంత చురుకుగా ఒక్కొక్కటి ఏర్పాటు చేయడంలో అటు ఇటు తిరగడంలో చూస్తూ ఉంటే ఈ పిల్లలకి అలాంటి వాళ్ళే స్ఫూర్తి అండి. వారి స్ఫూర్తితో యువత కృషి చేయాలి. మరొకటి, ఏ ఒక్కరూ నా ప్రాధాన్యం కావాలని ప్రవర్తించలేదని గమనించాను. మొత్తం కోపతాపాల్లో, రాగద్వేషాల్లో ఇవి లేకుండా నిర్వహించడం అనే కారణం చేతే ఓర్లాండో చాలా తృప్తి కలిగించింది. మళ్ళీ రావాలనిపించేటంత చక్కగా చేశారు వీరు. ఎందరో పిల్లలు నృత్యము, సంగీతము చూపిస్తూ మన సంస్కృతిని తర్వాత తరాల్లోకి తీసుకువెళతామని హోప్ ఇచ్చారు మాకు. ఇవన్నీ ఆనందం కలిగించిన అంశాలు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మరొక విషయం, ఋషిపీఠం ప్రచురించిన అనేక గ్రంథాలు హడావిడిగా తీసుకురావడం జరిగింది. కొన్ని మాత్రం తెచ్చారు. ఆ కొన్నింటిని చాలామంది తీసుకున్నారు. ఏవో మిగిలాయి అంటే ఇప్పుడున్న వాళ్ళు మిగల్చరు, వాటిని కూడా తీసుకుంటారు. మళ్ళీ వాటిని హైదరాబాద్ పంపవలసిన అవసరం ఉంచరు. ఎన్నో గ్రంథాలు ఋషిపీఠం విడుదల చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాటిలో లలితాశాస్త్రం 1000 నామాలకి భాష్యం ఉందండి. కేవలం నామాలకు అర్థాలు కావు అవి. మీరు సరిగ్గా చదివితే అమ్మవారి శాస్త్రం, మన ధర్మశాస్త్రం, మన యోగశాస్త్రం అన్నీ ఉన్నాయి ఇందులో. అలా శ్రమించి తపస్సులా రచించిన గ్రంథం. అలాగే విష్ణు సహస్రనామాలపై రచించిన ప్రత్యేక భాష్యం విష్ణు విద్య. ఇంకొకటి, ఇంతవరకు ఎక్కడ తెలుగులో రానటువంటి గ్రంథం ఉంది. 126,000 శ్లోకాలతో శివరహస్యం అనే ఒక ప్రాచీన ఇతిహాసం. అందులోని రుభుగీత అని వేదాంత శాస్త్రం ఉంది. దాన్నే రమణుల వారు ప్రస్తావన చేసేవారు. ఒక అంశం అది రుభుగీత. మొత్తం గ్రంథం 126,000 శ్లోకాలతో 12 అంశాలతో ఉంటుంది. దాని గురించి 42 రోజులు ప్రవచనం చేసే భాగ్యం లభించింది. దాన్నంతటి పుస్తకంగా శివరహస్యం అని తీసుకొచ్చాం. ఇవి కాక చిన్న చిన్న పుస్తకాల్లో గొప్ప జ్ఞానాన్ని చెప్తూ 50 అక్షరాల్లో ఎంత జ్ఞానం ఋషులు పెట్టారో ఒక పుస్తకం. అలాగే నామంతోనే మనం తరించవచ్చంటూ నామయోగం పుస్తకం. విలువైన ఎన్నో పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఇంకా ప్రవచనాల అనేక అంశాలపై, యోగ వాసిష్టంపై,
42 రోజుల భగవద్గీత ప్రవచనం, 60 రోజుల భారత ప్రవచనం, భాగవత ప్రవచనం, సంపూర్ణ రామాయణ ప్రవచనం, ఇవి కాకుండా యోగ వాసిష్టంపై ప్రవచనం, వేదాంత శాస్త్రంపై, భక్తి శాస్త్రంపై చేసిన ప్రవచనాలు, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వినాలి, ఈ గ్రంథాలు తెలుసుకోవాలి. అలాగే 27 ఏళ్లుగా ప్రతి నెల ఒక బైలింగ్వల్ మ్యాగజైన్ ఋషిపీఠం అనే పేరుతో వస్తున్నది. ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఒక యాప్ యువకులు తయారు చేశారు, సమన్వయ సరస్వతి. మరొక్కసారి కావలసిన గుర్తుపెట్టుకోవచ్చు, సమన్వయ సరస్వతి. ఆ యాప్ ద్వారా మీరు ఏ అంశమైనా వినవచ్చు, ఏ పుస్తకమైనా సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు శివపదాలు పాడుతున్నారు, అవి ఇప్పటికి 42 ఆల్బమ్లు వచ్చాయి, అంటే 420 పాటలు వచ్చాయండి. చేసిన వాళ్ళందరూ గరిమెళ బాలకృష్ణ ప్రసాద్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మల్లాది సూరిబాబు గారు, ఇలాంటి ఘనులు చేసినటువంటి స్వరరచనలు. శివజ్ఞానమంతా ఆ గీతాల్లో కనిపిస్తుంది. అవి కూడా మీరు యాప్ ద్వారా పొందవచ్చు. ఒకటేమిటి, అన్నీ ఒక చోట జరగడానికి సమన్వయ సరస్వతి యాప్ ఉన్నది. ఇక్కడున్న పుస్తకాలు తీసుకుంటూ అవి కూడా మీరు పొందవచ్చు. అయితే ఋషిపీఠంలో పుస్తకం కానీ యాప్ కానీ వీటి ద్వారా వచ్చే ప్రొసీడింగ్స్ అన్నీ చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి చారిటీస్కే వాడతారు తప్ప వ్యక్తుల కోసం వాడబడవు. అది దాని యొక్క ప్రత్యేకత. మరొక్కసారి అందరినీ అభినందిస్తూ శ్రీ వెంకటపతికి నమస్కరిస్తూ సర్వదేవతాత్మకుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు అంజలిస్తూ స్వస్తి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. గారు, గత 5 రోజులుగా మీ అమృతమయమైన భాగవత ప్రవచనాల ద్వారా మా హృదయాలను భక్తితో, జ్ఞానంతో, ఆనందంతో నింపారు. ధన్యోస్మి గురుదేవ. ఇప్పుడు డాక్టర్ జోగి పట్టుసెప్పు గారిని, సూర్యనారాయణ గారిని, మొదలి బ్రహ్మానంద శర్మ గారిని, శ్రీనివాస కటకం గారిని, అయ్యా శ్రీనివాస కటకం గారు, రామ్ ప్రసాద్ నిట్టా గారు, రత్న అండ్ వెంకీ బొలినేని గారు, దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గురువు గారికి చిన్న సన్మానం, వేద ఆశీర్వచనం. यो वैतां ब्रह्मणो वेद अमृतेनावृतां परीं तस्मै ब्रह्म च अजुः कीर्तिं प्रजां दधुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति नव भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आयुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति नवो नवो भवति नवो नव इति नवः नवः भवति जायमानः जायमानोऽह्नाम् अह्नाम् केतुः केतुर्षसाम् उषसामेति एत्यग्रे अग्र इत्यग्रे भागं देवेभ्यः देवेभ्यो विदधाति दधात्यायन् आयन् आयन्नित्यायन् प्रचन्द्रमाः चन्द्रमा स्थिरति स्थिरति दीर्घं दीर्घमायुः आयुरित्यायुः क्षत्रस्य राजा वर्णोऽधिराजः नक्षत्राणागुं शतभिजग्वसिष्ठः तौ देवेभ्यः कृणुतो दीर्घमायुः लोकाः समस्ता सुखिनो भवन्तु धर्मो रक्षति रक्षितः धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणेषु सद्भावनास्तु गवां संरक्षणमस्तु गवां संरक्षणमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु जय श्री कृष्ण.
జై శ్రీకృష్ణ. ఆయన చేయాలి వాళ్ళు. ఓం ఆయన ఇచ్చారు. ఆయన చేత ఉంది. హరి ఓం. వినిపిస్తుందమ్మా? వినబడుతుంది. సృజని గారు, మేడం ప్రెసిడెంట్. మహంకాళి నేను పక్కన ఉండకూడదు. వినయ్ గారి గురించి చాలాసేపు విన్నాం. ఈవిడ టాగో ప్రెసిడెంట్. రామ్ ప్రసాద్ గారి గురించి విన్నాం. ఆయన పూర్వం టాగో ప్రెసిడెంట్. అయ్యా ధన్యోస్మి. పిబత భాగవతం అని మేమందరం తాగేసాం. వినడం కాదు, తాగేసాం. అమ్మా ఎందుకంటే సృజన్ గారిని పిలిచాను. అయ్యా మీ ముందు హిందూ సొసైటీ తరపున, మన టాగో తరపున 2 మాటలు మీకు ఇస్తున్నాం. 2. 1, అందరూ ఒకసారి చేయెత్తండి. అందరూ ఈ విన్న 5 రోజులు భాగవతం అంటే 5-6 గంటలు ఈ 1 నెలలోని ఇవన్నీ మళ్ళీ విని మళ్ళీ నేర్చుకుంటాం. అందరూ మాటిస్తున్నాం మీకు, మళ్ళీ నేర్చుకుంటాం ఎంతను. రెండోది రోజుకి ఒక పద్యం మీరు పిల్లలకి నేర్పించాలన్నారు. టాగో తరపున అమ్మ మనం ఒక్కొక్క రోజుకి ఒక పద్యం తీసుకుని 5 పద్యాలు 1 నెలకి మన పిల్లలకి, మనకి నేను నేర్చుకుంటే మన పిల్లలు నేర్చుకుంటారు, మనం నేర్చుకుంటాం. అయ్యా మీకు మేము అందిస్తాం అవి. అది మన గురుదక్షిణ అంటే అది. ఆయనకి కావాల్సింది ఇదొక్కటే, మన జ్ఞానం పొందుతామని. ఒక చిన్న విషయం అండి. నిన్న మీకు అందరికీ తెలుసు ఏదో ఇక్కడ అయిందని. శేఖర్ గారుని మాధవ్ గారిని అక్కడ ఒక కారు బండి అక్కడ పెద్ద కన్నం పడింది. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి బాంబేలో ఉంటారు. ఇవాళ రాలేకపోయారు కానీ గురుగారిని కలిసారు వాళ్ళు. సో వాళ్ళు ఇవాళ రాలేకపోయారు కానీ వాళ్ళు క్షేమంగా ఉన్నారు, ఎవరికి దెబ్బతిలేదు. ఇక్కడ ఉన్న కష్టాలకి మనందరం అక్కడికి వెళ్ళాం. ఇక్కడ అట్లీస్ట్ దాదాపు 30-50 మంది నిన్న ఇవాళ కష్టపడి మళ్ళీ ఇదంతా సమయంగా చేసి ఇవాళ కార్యక్రమం పెట్టుకున్నాం. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. అందరూ కలిసి చేసింది. మీరు నా పేరు చెప్పారు, అది తప్పు. వాళ్ళు చేశారు, నేను చూశాను. ధన్యోస్మి. నాయకత్వం ఇది. దయచేసి అందరూ వరుస క్రమంలో లైన్లో వస్తే ఇక్కడంటే గురుగారు మీ అందరికీ ప్రసాదం అందజేస్తారు. దయచేసి లిమిట్ 1 per family so we can get it done quickly please. అలాగే గురుదక్షిణ ఇవ్వదలుచుకున్న వాళ్ళు, ఎన్వలప్స్ ఉన్న వాళ్ళు దయచేసి అక్కడ బాక్స్ ఉన్నది, రాజేంద్ర కేదార్ శెట్టి గారి దగ్గర ఉంది, అక్కడ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి తీసుకున్న వాళ్ళు వెంటనే ఫుడ్ లైన్లోకి వెళ్ళిపోతే మిగతా అందరికీ టైంకి దొరుకుతుంది. దయచేసి అందరూ క్విక్గా తీసుకొని మూవ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ అమ్మ తీసుకున్న వాళ్ళు మూవ్ అవుతూ ఉండండి తల్లి. అమ్మ అలాగే వెళ్ళిపోండి అమ్మ. అమ్మ ఇట్ ఈస్ 1 per family ప్లీజ్ సో వీ కెన్ మూవ్ క్విక్లీ. సమయాభావం అవుతోంది. తొందరగా ఫ్యామిలీకి ఒకరు చొప్పున తీసుకొని మీ లైన్లలో ప్రొసీడ్ కండి దయచేసి.